So welcome to day 7. సో దిస్ పర్టికులర్ సెషన్లో మనం చాలా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ సెషన్లో బేసిక్ ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్. ఇది డెవాప్స్ ఇంజనీర్, ఎవరైనా ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉంటే ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఏం కావాలి, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో ఎలాంటి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కావాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఓకేనా మనం నేర్చుకోబోతున్నాం ఈ సెషన్లో. ఓకే, అండ్ ద సెషన్ విల్ బి వెరీ వర్క్ఫుల్. ఐ ఐ వాంట్ యూ టు ఫోకస్ కంటిన్యూస్లీ. ఓకేనా, కంటిన్యూస్గా ఫోకస్ చేయాలి. ఓకే, అంటే నీకేమైనా అర్థం కాకపోయింది అనుకోండి, ప్లీజ్ ఫీల్ టు ఆస్క్ మీ క్వశ్చన్. ఓకే, మీరు క్వశ్చన్ అడగకపోతే డెఫినెట్గా నేనేం చెప్పలేను. ఓకేనా, సో డెఫినెట్ ప్రతి ఒక్క చిన్న చిన్న ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి నన్ను అడగండి. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే నీ డే టు డే బేసిస్ నువ్వు చాలా వింటూ ఉంటావు పేర్లు. ఓకేనా, సో లెట్స్ గో ఇంటూ ద ఓకే which is good. Let's go choose back. So డే టు డే లైఫ్లో నువ్వు ఏమంటావు, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ చూసుకుందాం. సో ఏడబ్ల్యూఎస్లో నీకు నేను 5 కాన్సెప్ట్స్ చెప్పాను. ఒకటి స్టోరేజ్, సెకండ్ నెట్వర్కింగ్, థర్డ్ సెక్యూరిటీ, ఫోర్త్ కంప్యూటర్. ఓకేనా, సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏడబ్ల్యూఎస్ ఈరోజు ఒక లీడింగ్ ప్రొవైడర్, క్లౌడ్ ప్రొవైడర్ ఉండాలనే కారణం ఏంటంటే సెక్యూరిటీ. నువ్వు ఎంత ఘనంగా ఇచ్చినా కానీ, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద సెక్యూరిటీ ఆప్షన్, ఒక ప్రాపర్ సెక్యూరిటీ లేకపోతే హౌ పీపుల్ విల్ కమ్ అండ్ ట్రస్ట్ యూ. ఓకేనా, సో ఈ యొక్క సెషన్లో మనం ఏం చేద్దాం, లైక్ విల్ కవర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. బట్ విల్ ట్రై టు కవర్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐపీ అడ్రస్ ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏమంటారు. ఓకేనా, సెకండ్ థింగ్ ఏంటంటే సిఐడిఆర్ రేంజ్, అసలు సిఐడిఆర్ రేంజ్ అంటే ఏంటి. థర్డ్ థింగ్ ఏంటంటే సబ్నెట్. ఓకేనా, సబ్నెట్ అంటే ఏంటి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే చాలా వరకు నువ్వు ఇంతకుముందు చదువుకొని ఉంటుంది, మాస్టర్స్లో బ్యాచిలర్స్లో అవ్వచ్చు, ఓఎస్ఐ మోడల్ అంటా ఉంటారు చూసావా. చాలా మంది ఓఎస్ఐ మోడల్ గురించి చదువుతారులే కానీ ఈరోజు 50% పీపుల్కి తెలియదు ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటో డీటెయిల్గా. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అసలు ఒక ఓఎస్ఐ మోడల్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, బట్ బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ నేను దానికి వెళ్ళే ముందు కపుల్ ఆఫ్ థింగ్స్ నేను అడుగుతాను. ఓకేనా, ఓకే, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా మంది తెలియదు, హౌ యువర్ మొబైల్ కనెక్ట్ టు వైఫై. ఈరోజు నీ మొబైల్ ఒక వైఫైకి ఎలా కనెక్ట్ అయింది. Through the route, I mean, హౌ హౌ డస్ ద ట్రాఫిక్ ఫ్లో, ఎలా ఫ్లో అవుతుంది చెప్పు. no idea. ఫేస్బుక్ ని నువ్వు నువ్వు నీ ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ ని ఓపెన్ చేస్తున్నావు. ఓకేనా, హౌ డస్ ఓకే హౌ డస్ యువర్ వెబ్సైట్ రిసీవ్ ద రిక్వెస్ట్. It's also ఒక వెబ్సైట్ ఎలా తీసుకుంటుంది చెప్పు. అండ్ API request అంటే అండ్ నేను సెండింగ్ ద రిక్వెస్ట్ అండ్ రిసీవింగ్ ద response. రెస్పాన్స్ ఎలా తీసుకుంటుంది చెప్పు. Okay. సెకండ్ థింగ్, అసలు ఎలా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక వర్క్ ఫ్లో అవ్వచ్చు, అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అవన్నీ. ఓకేనా, ఈ రోజు నువ్వు ఏ ఒక్క బిజినెస్ లో పని చేయాలనుకున్నా కానీ అది ఏ డొమైన్ అయినా వచ్చు, వెదర్ యువర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, వెదర్ యువర్ ఏ క్లౌడ్ డెవలపర్, వెదర్ యువర్ డెవాప్స్ ఇంజనీర్, .NET ఇంజనీర్, యూ నీడ్స్ వన్ థింగ్ కాల్డ్ బిజినెస్ నాలెడ్జ్. వాట్ యువర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, అసలు నువ్వు ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తున్నావు, ఏ విధంగా అసలు మీ ఆర్గనైజేషన్ అనేది వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంది. ఓకేనా, నువ్వు ఒక కోడ్ రాయటం వల్ల నీ కంపెనీకి ఏం జరుగుతుంది, ఎలా కోడ్ మాడిఫై అవుతుంది, ఎలా కోడ్ అప్డేట్ అవుతుంది, నువ్వు చేసే కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అసలు. ఆ? నువ్వు చేసే ఒక చిన్న కోడ్ వల్ల ఒక ఆర్గనైజేషన్ ఏం చేంజ్ అవుతుంది చెప్పు, ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఇదంతా. హ్యావ్ ఎవర్ థింక్, తెలిసినాయి కదా. బట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ రోజు నువ్వు ఐపీ అడ్రస్ అంటే నువ్వు మైట్ బి వినే ఉంటావు, చాలా మంది ఐపీ అడ్రస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఐపీ అడ్రస్ ఏంటంటే లెట్స్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక వైఫై ఉంది, ఇక్కడ వైఫై ఉంది. ఈ వైఫైకి మీ ఇంట్లో చాలా డివైజులు కనెక్ట్ అవుతాయా లేదా.
వన్ డివైస్, డివైస్ నెంబర్ 1, డివైస్ నెంబర్ 2, డివైస్ నెంబర్ 3, డివైస్ నెంబర్ 4, ఒక ల్యాప్టాప్, ఒక ఫోను, ఒక టీవీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జనరేట్ అవుతాయి కదా. ఓకేనా. ఫస్ట్ థింగ్ నేను ఏం మాట్లాడతాను చెప్పాను, ఐపీ అడ్రస్ అంటే చెప్పాను లేదా. ఐపీ అడ్రస్ అంటే దిస్ రౌటర్. ఓకే. ఈ యొక్క వైఫై ఏదైతే ఉందో, అందులో ఏదైతే రౌటర్ ఏదైతే ఉందో, విల్ అసైన్ ఏ యూనిక్ యూనిక్ జనరేట్, ఇట్ విల్ జనరేట్ ఏ న్యూ ఐడి అన్నమాట. అంటే ఒక్కొక్క ఒక్కొక్క డివైస్కి ఒక యూనిక్ ఐడిని ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే సింప్లీ ఐపీ అడ్రస్ అంటారు. నీకు పెద్దగా నీవు పెద్ద కాంప్లికేషన్ ఏం అక్కర్లేదు. అర్థమైందా. ఒక చిన్న Every device has a unique ID. Okay. ఒక పర్టికులర్ డివైస్కి ఒక రౌటర్ ఒక ఐడిని అసైన్ చేస్తుంది, దాన్ని ఏమంటారంటే, అర్థమైందా, Mhm. మన ఒక ఐపీ అడ్రస్ అంటారు. సో నీకు డౌట్ రావచ్చు, అసలు ఈ ఐపీ అడ్రస్ ఎందుకు వాడాలి, దేనికి వాడాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా ఉపయోగపడుతుందో ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక ఈచ్ డివైస్కి ఒక యూనిక్ నెంబర్ లేదనుకుందాం, లేకపోతే ఏమైంది. ఓకేనా. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఓకేనా. లేదా మీ ఇంట్లో అడల్ట్స్ ఉన్నారు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. సో చిన్నపిల్లలకి నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు అంటే, వాళ్ళకి ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాటిని ఏం చేద్దాం అనుకున్నావు, వాళ్ళు యూజ్ చేసే డివైజెస్లో బ్లాక్ చేద్దాం అనుకున్నాం. అర్థమైందా. Mhm. ఎలా బ్లాక్ చేస్తాను, ఏ విధంగా బ్లాక్ చేస్తాం. ఉం? అవునా. Oh. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కొన్ని డివైజెస్ ఉన్నాయి. ఓకేనా. Mhm. ఆ డివైజెస్లో పేమెంట్స్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో యూ వాంట్ టు బ్లాక్ బికాస్ లైక్ బై డిఫాల్ట్ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పేమెంట్స్ వెబ్సైట్ వెళ్ళకుండా ఉండాలంటే యూనిట్ టు బ్లాక్ దెమ్. ఓకేనా. Mhm. అప్పుడు నీ వైఫై ఈ రౌటర్ ఏదైతే ఉందో, ఈ రౌటర్ వీటికి ఒక యూనిక్ అడ్రస్, ఐపీ అడ్రస్ అనే దాన్ని అసైన్ చేస్తుంది కాబట్టి, అవునా, అప్పుడు వాటి ద్వారా ఆ యూనిక్ ఐపీ అడ్రస్ ద్వారా యూ కెన్ బ్లాక్ ద రిక్వైర్డ్ థింగ్స్. Okay. అర్థమైందా. చాలా వరకు ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో కొన్ని యాక్సెస్ ఉండవు, కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవ్వవు. ఎందుకు ఓపెన్ అవ్వవు, బికాస్ ద రౌటర్ ఇట్ సెల్ఫ్ రిస్ట్రిక్టింగ్ దెమ్. అర్థమైందా. Mhm. ఓకే. Okay. ఇప్పుడు నువ్వు ఒక విషయం గమనించుకోవాలి. సో యూ వాంట్ టు ట్రాక్ ద యాక్టివిటీస్. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ట్రాక్ చేయాలి. అండ్ మోర్ ఎవర్ అని ఒకటి గుర్తుంచుకో, చాలాసార్లు మూవీస్లో నువ్వు చూసే ఉంటావు కదా, ఐపీ అడ్రస్ పెట్టి ట్రాక్ చేస్తారు, లొకేషన్ ట్రాక్ చేస్తారు అంటారు కదా. Mhm. సో హౌ డస్ ఇట్ వర్క్స్. సో బేసిక్గా ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే, నీకు ఒక హౌస్ నెంబర్, ఇప్పుడు బేసిక్గా హౌస్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుంది. మైట్ బి నేమ్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ మైట్ బి సేమ్ ఉండొచ్చు. బట్ ఈ ఐపీ అడ్రస్ అనేది ఎలా ఉంటుందంటే యూనిక్గా ఉంటుంది. ఈ యూనిక్గా ఎలా ఉంటుందంటే, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అనమాట. ఒక స్టాండర్డ్ వచ్చేసి ఏమంటారంటే IPv4, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే IPv6. ఈ యొక్క స్టాండర్డ్లోనే మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఏముంటుంది. IP4 and IP6 లోని స్టాండర్డ్స్ లోని. డివైస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IPv4 స్టాండర్డ్ అనేది ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది నీకు చెప్తాను. ఓకేనా. ఈ రోజున నీకు నీ ఐపీ అడ్రస్ తెలియాలనుకుందాం. అసలు నువ్వు ఉంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఒక ల్యాప్టాప్లో జాయిన్ అన్నావు కదా, యూనిట్ నో యువర్ ఐపీ. జస్ట్ నీ యొక్క టర్మినల్కి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు అంటే జస్ట్ టైప్ దిస్ కమాండ్. ఈ కమాండ్ నువ్వు టైప్ చేయి. ఓకేనా. జస్ట్ నేను చెప్తున్నాను ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ అని చెక్ చేయి. ఐపీ కాన్ఫిగ్ లేదా ఐఎఫ్ కాన్ఫిగ్ మ్యాక్ అయితే. ఓకేనా. కమాండ్ చేసిన అనుకో ఆటోమేటిక్గా నీ యొక్క గూగుల్లోకి వెళ్ళి నువ్వు మై ఐపీ అడ్రస్ అని కొట్టినా కానీ నీకు ఇమీడియట్గా వస్తుంది. ఓకే. IPv4 కాన్ఫిగరేషన్. IPv4 అనేది నీకు ఏ విధంగా ఉంటుంది, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా. 172.16.13.4 అనే ఒక ఐపీ అడ్రస్ ఉంది అనుకుంది. అసలు నీకు డౌట్ రావచ్చు, అసలు ఏంటి, అసలు ఈ ఐపీ అడ్రస్ ఇలానే ఎందుకు ఉంది. 172.16.13.4 5.6.7 ఉండొచ్చు కదా, 8.9.10 ఉండొచ్చు కదా, ఇది ఇంతవరకు ఎందుకు ఉంది అని మైట్ బి నీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైతే ఈ స్టాండర్డ్స్ని కనిపెట్టారో, అవునా, ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే దీన్ని కంప్లీట్గా దీన్ని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళు దీనికి ఎలా నేమింగ్ ఇచ్చారంటే IPv4లో IPv4 స్టాండర్డ్స్ నువ్వు ఫాలో అవుతున్నావు అనుకో. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, 172.16.13.4 అని చెప్పాను కదా, అవునా. ఇది 0 నుంచి 255 వరకు ఉండొచ్చు. ఇక్కడ 0 నుంచి 255 వరకు ఉంటుంది దీని లిమిట్.
ఇక్కడ 0 నుంచి 255 ఉంటుంది. అవునా? ఇక్కడ 0 నుంచి 255 ఉంటుంది. అర్థమైందా? ఓకే, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈరోజు కొన్ని వందల లక్షల ఐపీలు ఉన్నాయి. అర్థమైందా? సో మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ సో మెనీ థింగ్స్లో ఎలా ఈ IPv4 అనేది వర్కౌట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు, ఇప్పుడు కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ ఏం అర్థం చేసుకున్నది? ఈ నెంబర్ అర్థం చేసుకునిద్దా ఎప్పుడైనా కానీ? ఆహా, బైనరీ. కం- కం- ఒక కంప్యూటర్ దేన్ని అర్థం చేసుకున్నది? కంప్యూటర్ అనేది ఎప్పుడైనా కానీ బిట్స్ని అర్థం చేసుకున్నది. ఓకేనా? జీరోస్ అండ్ వన్స్. ఈ రోజు నువ్వు చూడు, ఎప్పుడైనా కానీ ఏడబ్ల్యూఎస్లో కావచ్చు, బయట మీ కాలేజ్లో అవ్వచ్చు, అన్న ఒక VPCని క్రియేట్ చేయాలనుకోండి, ఎలా ఉంటుంది? 192.168.13. అన్న 0 కానీ డిఫరెంట్ డిఫరెంట్ IP అడ్రసెస్ ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున నీకు ఇక్కడ నీకు దేర్ ఇస్ ఎ థింగ్ కాల్ పర్మిటేషన్ కాంబినేషన్ అని ఒకటి ఉంటుంది మనకి మ్యాథ్లో. మ్యాథ్స్ లో ఫ్యాక్టోరియల్. అవునా? 4 ఫ్యాక్టోరియల్ అంటే నువ్వు ఎన్నిసార్లు నువ్వు జనరేట్ చేయొచ్చు? 4 అవునా? into 3 into 20. 4 into 3 into 20 రివర్స్ చేయొచ్చు. అలాగా ఇక్కడ 255 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని నెంబర్స్ రాయొచ్చు? చాలా రాయొచ్చు. చాలా అలా numbers. నువ్వు చూడు ఎన్ని రాయొచ్చు? 225, 225, 225, 225, 255 ఇంటూ 255 ఇంటూ 255 ఇంటూ 255. దీంట్లో జస్ట్ ఒక మల్టిప్లికేషన్ వేసుకున్నాం అనుకో, దోస్ మెనీ నెంబర్ ఆఫ్ IP అడ్రసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద IPv4 కాన్సెప్ట్. దాని మైట్ బి క్యాలిక్యులేటర్ సరిపోద్దా నాకు కూడా తెలియదు అనమాట. అర్థమైందా? అంత ఘనంగా ఉన్నాయి IP అడ్రసెస్ అనేది. IP4 అనేది గోయింగ్ ఫార్వర్డ్ నీకు చెప్తాను నేను ఎలా చేయొచ్చు అనేది. సో ఇది ఎందుకు వాడతారంటే, ఇది ఒక యూనిక్ అడ్రస్ అనమాట. అర్థమైందా? సో ఈ రోజు నువ్వు 8.8.8 తీసుకున్నావు అనుకున్నావు, దిస్ ఈస్ ద గూగుల్ IP అడ్రస్. ఇది గూగుల్ రిజర్వ్ చేసుకుంది ఆల్రెడీ, నీకు అసైన్ చేయలేదు. ఓకేనా? ఈరోజు నువ్వు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నప్పుడు DNS అనేది నువ్వు హోస్ట్ చేస్తావు, లేదా ఎక్కడో చోట దానికంటే ఒక IP అడ్రస్ జనరేట్ చేస్తారు. దాన్ని నువ్వు రిజిస్టర్ చేసుకుంటావు, నువ్వు కొనుక్కుంటావు కదా డొమైన్ నేమ్ని. ఫర్ ఎగ్జాంపుల్ శైలజ.com అనేది ఉంది, ఆల్రెడీ శైలజ.com ఎవరో కొనుక్కునేది కదా, అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళ IP అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ సింపుల్ థింగ్ అండి. ఓకేనా? డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఓకే, అంటే నీకు ఎలా చెప్తాను, నేను గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డీప్గా చెప్పేటప్పుడు ఈ IPv4 కాన్సెప్ట్ అనేది ఇంకా డీటెయిల్గా నీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ టాపిక్. ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటి తెలుసా? ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మనం ఏం మాట్లాడుకుందాం? IP అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఒక స్మాల్. So if every computer has IP4 and IP6 or both, I mean both ఉంటాయా లేకపోతే? ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ స్టాండర్డ్స్ బట్టి. ఓకేనా? సో లెట్స్ టేక్ వి డిసైడ్ అవుట్ IP అడ్రస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్ థింగ్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే, అక్కడ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విల్ గో విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సైడర్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వాట్ యూ మీన్ బై సైడర్? సైడర్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో మనం, ఓకే సైడర్ కాదు, లెట్స్ గో అండ్ డిస్కస్ అబౌట్ సబ్నెటింగ్. సబ్నెట్ గురించి మాట్లాడుకుందాం, సైడర్ అనే దాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సబ్నెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వేం చేసుకున్నావు, నీకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న యూస్ కేస్ చెప్తాను. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యూస్ కేస్, ఐ వాంట్ యూ ఫోకస్ ఆన్ ఇట్. ఓకేనా? అసలు సబ్నెట్ అనేది ఏంటి, ఎందుకు వాడాలనేది చెప్తాను. ఇప్పుడు ఆ, ఒక కంపెనీలో నువ్వు ఉన్నావు. దిస్ ఈజ్ ఒక కంపెనీ నెట్వర్క్ అనుకుందాం. కంపెనీలో ఎవరున్నారు? కంపెనీలో సో మెనీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటది? కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, యూనిట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా ఇది నీకు చాలా దగ్గర ఉపయోగపడుతుంది కూడా. నువ్వు కంపెనీలో ఉన్నావు, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ ఏం చేశారంటే, ఈ కంపెనీలో 3 టీమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి వచ్చేసి ఏంటి, ఫినాన్స్ టీము, ఇంకోటి బిల్లింగ్ టీము, ఇంకోటి డెవ్ టీమ్ ఉంది. ఓకే, ఈ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. 3 డిఫరెంట్ టీమ్స్ ఉన్నారు, వైఫై కనెక్ట్ అయ్యారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ వైఫై కనెక్ట్ అయ్యారు. మోస్ట్లీ మీ ఆఫీస్ వైఫైస్ ఎలా ఉంటాయి, అందరూ కామన్ వైఫై కనెక్ట్ అవుతారు కదా. సో ఎప్పుడైతే నువ్వు ఇన్ పర్సన్ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏం చేశారంటే, ఒక మిస్లీనియస్ వెబ్సైట్ ఏదైతే ఉందో, మిస్లీనియస్ ఈమెయిల్ వస్తే మైట్ బి వెబ్సైట్ కానీ ఈమెయిల్ కానీ క్లిక్ చేశాడు. వన్ ఆఫ్ ఓకేనా? ఏమవుతుంది, మిస్లీనియస్ క్లిక్ చేసినప్పుడు మైట్ బి వైరస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అవ్వచ్చు,
ఈ వన్ ఆఫ్ ద ఎంప్లాయీకి హిట్ అయింది. ఏమైంది? ఒక్కతనికి హిట్ చేశాడు. చేసినప్పుడు ఏమైంది? బేసిక్గా ఈ వైరస్ కానీ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో హ్యాకర్కి ఏమొచ్చినాయి? హ్యాకర్ హ్యావ్ ప్రివిలేజెస్ టు ఎంటర్ వన్ ఆఫ్ ద కంప్యూటర్, రైట్? టెక్నికల్ గా వీళ్ళందరూ ఏ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నారు? టెక్నికల్ గా కామన్ వీళ్ళందరూ కామన్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నారు. ఆబ్వియస్లీ రెస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ యాక్సెస్ కూడా వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే. అవునా? హౌ పీపుల్ విల్ హ్యాక్, లైక్ సింపుల్ వే, ఎక్కువ వరీ సో నువ్వు చెప్పు, ఇప్పుడు ఏమైంది? ఫినాన్స్ టీమ్ హ్యాక్ అయింది, బిల్లింగ్ టీమ్ హ్యాక్ అయింది, డెవ్ టీమ్ హ్యాక్ అయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హ్యాక్ అయి ఉన్నారా లేదా? సో దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఆర్గనైజేషన్ సెక్యూరిటీ, దీనివల్ల ఆర్గనైజేషన్ సెక్యూరిటీ బ్రీచ్ వచ్చిందా లేదా? యా, బ్రీచ్ వచ్చింది. యా, డేటా బ్రీచ్. దట్స్ ద రీజన్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్ సబ్నెట్. ఏమన్నారు దీన్ని? సబ్నెట్. సబ్నెట్ లోనే ఒక ప్లేస్ ఉంది, సబ్ నెట్వర్కింగ్. దీంట్లో ఏముంది? ఓకే. సబ్నెట్. దీంట్లో ఒకటి ఏముంది? సబ్ నెట్వర్కింగ్ అని ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను, ఒకటి చూసుకుందాం. ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. పైన చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, నీకు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటది? చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఇక్కడ సేమ్ నీకు 3 టీమ్స్ ఉన్నాయి. ఫినాన్స్ ఉంది, బిల్లింగ్ ఉంది, డెవ్ టీమ్ ఉంది. ఓకేనా? సో 3 డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వైఫై ఉంది. అవునా? ఇప్పుడు నువ్వు ఒకటి గమనించావా? వైఫై అనేది ఒకటే కాస్ట్ ఎందుకు ఉండదు? వైఫై అనేది ఒకటే కాస్ట్ ఎందుకు ఉండదు? కొంతమందికి స్పీడ్ ఎక్కువ కావాలంటారు, కొంతమంది డివైసెస్ ఎక్కువ కావాలంటారు. అరే నా దగ్గర ఇప్పుడు నువ్వు చెప్పు, మీ ఆఫీస్లో 100 మెంబర్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఉన్న వైఫై కెపాసిటీ పెట్టి సరిపోయిద్దా? సరే, స్లో అయిపోతుంది. ఎందుకు? ఎట్లా చెప్తున్నావు స్లో అయిపోయింది అని చెప్పు? అంటే మైట్ బి ఆ రూటర్ కి ఇన్ని డివైజెస్ లేకపోతే ఇంత ఎంబీ ఉంటదేమో. ఓకేనా? ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక చిన్న సింపుల్ చెప్తాను. చెప్పిన పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వేమన్నా ఒక router కి అంత సపోర్ట్ చేయదేమో అని ఏదో మాట్లాడు. రైట్? అంతేనా? అంతే. ఇప్పుడు ఒక రౌటర్ కెపాసిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తావు నువ్వు? ఒక రౌటర్ కెపాసిటీ ఎలా డిఫైన్ చేస్తావు? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న రౌటర్, మీ ఆఫీస్లో ఉన్న రౌటర్ ఒకటి కాదు కదా, ఆబ్వియస్లీ డిఫరెంట్ కదా. ఎందుకంటే వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ రౌటర్, నీ రౌటర్ ఏం చేయాలి? నీకు కొన్ని ఐపీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా లేదా? వెన్ మీ ఇంట్లో 5గురు డివైస్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ఒక రకంగా ఉంది, మీ ఇంట్లో 10 డివైస్లో ఇంకో 5గురు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క రౌటర్ అనేది ఇంటర్నెట్ని స్లో చేస్తుంది. వాట్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ? అక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? ఏం జరుగుతుందంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. నీ ఐపీకి, నీ యొక్క routerకి కొన్ని ఐపీస్ అనేవి ఎలకేట్ అయి ఉంటాయి. ఒక లెట్స్ టేక్ 1000 ఐపీస్ అనుకుందాం. మీ ఇంట్లో 5గురు ఉన్నారు. ఓకేనా? 5గురు ఉన్నప్పుడు ఏమైంది? మీ యొక్క 5 వాటికి ఒక్కొక్క ఐపీకి 200 ఐపీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు స్పీడ్ ఉంటుంది. వెన్ అదర్ 5 డివైసెస్ యాడ్ అయినప్పుడు నీ రౌటర్ పెరగలేదు, మీకు రౌటర్ కెపాసిటీ పెరగలేదు. 10 మెంబర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే 100 ఐపీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా లేదా? ఆబ్వియస్లీ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోద్దా లేదా ఇక్కడ? తగ్గిపోతుంది. అవునా? సో నౌ ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వైఫై కనెక్ట్ అయింది, నువ్వేమో సబ్నెటింగ్ అనేది వాడావు. ఓకేనా? సబ్నెటింగ్ వాడడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటో నీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఫినాన్స్ టీమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఏ కంపెనీకి అయినా కానీ. ఏమవుతుంది? సబ్నెట్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీకి 65,000 ఐపీస్ మనం ఇచ్చామనుకుందాం. ఎంత? 65,000 ఐపీస్ ఇచ్చాం. మనం ఏం చేస్తాం అంటే 65,000ని ఒక 20,000 ఏమో నేను ఫినాన్స్ వాడాను, 20,000ని ఫినాన్స్ వాడాను, ఒక 20,000 దేనికి వాడాను? నేను బిల్లింగ్కి వాడాను. ఓకే, ఇదొక సబ్నెట్ వేరు, ఇదొక సబ్నెట్ వేరు. డెవ్ టీమ్ ఏదైతే ఉందో 40 అయితే ఇంకా 25,000 వీళ్ళకి వాడాలి. ఓకేనా? సో ఇప్పుడు డెవ్ టీమ్ వాళ్ళు ఈ రెస్ట్ ఆఫ్ ద 25,000కి వాళ్ళు వాడుకున్నారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పార్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవ్ టీమ్ ఎంప్లాయీస్. అవునా? వీళ్ళందరూ ఫినాన్స్ టీము, వీళ్ళందరూ బిల్లింగ్ టీమ్ అనుకుందాం. ఓకే, సో వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు. అంటే ఒకటే కామన్ నెట్వర్క్, బట్ అందులో నువ్వేం చేసినావు? డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు ఎవరి నెట్వర్క్.
సో ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవ్ టీమ్ అనేది ఏదైతే ఉందో మన దే ఆర్ ఫ్రీ బర్డ్స్ అనుకుందాం. ఈవెన్ దో హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేసినా కానీ ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద బిల్లింగ్ టీమ్ అండ్ ఫైనాన్స్ టీమ్. ఎందుకంటే బికాస్ దిస్. దోస్ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నారు. అర్థమైంది? అసలు ఈ సబ్నెట్టింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటో నీకు చెప్తాను. ఓకేనా? ఈ సబ్నెట్టింగ్ వాడడం అనే వల్ల ఉపయోగం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీకు ఇక్కడ ఏమొచ్చిందంటే ఇట్స్ ఏ డెడికేటెడ్ నెట్వర్క్. నీకు ఒక డెడికేటెడ్ నెట్వర్క్ వస్తుంది. రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటండి, యువర్ సెక్యూర్. నీకు సెక్యూరిటీ వస్తుంది. ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నీకు ప్రైవసీ అనేది వస్తుంది. ఏదైనా ప్రైవసీ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ఐసోలేషన్. ఐసోలేషన్, దెర్ ఇస్ ఐసోలేటెడ్ అంటారు కదా, అంటే ఇండివిజువల్ డెడికేటెడ్గా వస్తుంది. వాట్ యు ఆర్ డూయింగ్ లిటరలీ ఈ యొక్క సబ్నెటింగ్ అనే కాన్సెప్ట్ వాడి నువ్వు ఏం చేస్తున్నావు, యువర్ స్ప్లిట్టింగ్ ఇన్ టు ద పీసెస్ అనమాట. ఓకేనా? ఇదొక పీస్ లాగా డివైడ్ చేస్తున్నావు. ఓకేనా? సో దేర్ ఇస్ ఎ థింగ్ మైట్ బి హాఫ్ అన్ నువ్వు వినే ఉంటావు AWS కాన్సెప్ట్ లో. ఓకేనా? విపిసి అనే కాన్సెప్ట్ లో, విపిసి అంటే ఏంటి, దిస్ ఎ బిగ్ థింగ్ కాల్డ్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఏమంటారు దీన్ని? వర్చువల్ క్లబ్ ప్రైవేట్ క్లౌడ్, విపిసి అంటారు. ఈ విపిసిలో టూ థింగ్స్ ఉంటాయి అనమాట. ఈ బిల్డింగ్ లెట్స్ టేక్ ఇందాక నీకు చూపించిన దాంట్లో ఈ 65,000 అనేది విపిసి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటి, దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ప్రైవేట్ సబ్నెట్ అండ్ పబ్లిక్ సబ్నెట్. ఓకే. విపిసిలో 2 టైప్స్ ఉంటాయి. ప్రైవేట్, ఐ మీన్ దెర్ ఆర్ నో టైప్స్. విపిసిలో టైప్స్ లేవు. విపిసి అనేది ఒకటే ఉంది. అందులో ఓకే. ఇక్కడ ఫినాన్స్ టీమ్ సపరేట్ కావాలన్నా, బిల్లింగ్ టీమ్ సపరేట్ కావాలన్నా కదా, 20,000 డివైడ్ చేసిన అంటే యూఆర్ మేకింగ్ ఫినాన్స్ టీమ్ మోర్ సెక్యూర్. దట్స్ ద రీజన్ దాన్ని ఏమంటారు, ప్రైవేట్ సబ్నెట్ అంటారు. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, లాకర్ అనేది అందరికి యాక్సెస్ ఇవ్వవు కదా, ఓన్లీ ఎవరికి ఇస్తావు, మీ ఇంట్లో అన్ని తెలిసిన వాళ్ళకే ఇస్తావు. హాల్లో వస్తారు కదా కూర్చోడానికి, లాన్ లో అందరూ వస్తారు, ఇంటి ముందుకు అందరికి వస్తారు కదా, దట్స్ కాల్డ్ పబ్లిక్ సబ్నెట్. దట్ సింపుల్ థింగ్. అర్థమైందా? సో దట్స్ హౌ యూ డిఫైన్ ద థింగ్స్ అనమాట. గాట్ ఇట్? ఓకేనా? ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ డిఫరెన్స్ తెలిసిందా ఎలా ఉంటుంది అనేది? వాట్ యు అండర్స్టాండ్ సో ఫర్? చెప్పు ఒకసారి నాకు. ప్రైవేట్ సబ్నెట్ అనేది మనం సెక్యూర్ చేసుకోవడానికి, లైక్ ఇప్పుడు నేను చెప్పాలి. చెప్పను నేను. చెప్పు, నీకు నచ్చిన లాంగ్వేజ్, నీకు ఎట్లా అర్థమైతే. ప్రైవేట్, చెప్పు. నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ వస్తుంది నాకు, కాకపోతే నేను వేరే. ఓకే. డెడికేటెడ్, ఇప్పుడు ఇది ఒక డెడికేటెడ్ నెట్వర్క్ అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో ఓన్లీ ఇద్దరే వాడాలి. ప్రైవేట్ ప్రైవేట్ సబ్నెట్ అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఆ, ఇప్పుడు కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా. కరెక్ట్ 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 కరెక్ట్. సో సింపుల్. నీకు డయాగ్రామ్ వేస్తాను చూడు నేను ఇక్కడ. డ్రా డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి చెప్పనా, ఇప్పుడు ఇట్లుంది. ఓకేనా? ఇది ఫినాన్స్ టీమ్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఫ్రీ ఎంప్లాయీస్, లైక్ హౌ I can't call free, right? Sorry. These are like, let's take these will call as a maintenance. మెయింటెనెన్స్ టీమ్ ఉంది అనుకుందాం, బిల్డింగ్ మెయింటెనెన్స్. వీళ్ళు బిల్డింగ్ మెయింటెనెన్స్ టీమ్. ఓకే, వీళ్ళకి ఇంపార్టెంట్ అంటే దీనికి ఎలా చేస్తావు నువ్వు, ప్రైవేట్ సబ్నెట్ అసైన్ చేస్తావు. ప్రైవేట్ సబ్నెట్ ఇంకేం చేస్తావు, పబ్లిక్ సబ్నెట్ చేస్తావు. ఇలా కూడా అనుకోవచ్చు కదా మనం. ఇప్పుడు కొన్ని కంప్యూటర్స్ లలోనే కంపెనీ లీగల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో వాటిని మనం బ్రీచ్ అవ్వకుండా ఉండడానికి వాటిని ప్రైవేట్ సబ్నెట్ కిందకి ఇచ్చేస్తాం. నువ్వేంటి దాకా ఇక్కడ దీనికి ఒక 30,000 ఐపీస్ అలకేట్ చేసినావు కదా, దీనికి ఒక 10,000 ఐపీస్ అలకేట్ చేసినావు. అంతే, ఏం లేదు అందులో ఏముంది. అర్థమైందా? అర్థమైంది. ఓకేనా? సబ్నెట్ అంటే ఏంటి, మళ్ళీ మనం అసలు ఈ సబ్నెట్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అర్థమైందా? అసలు ఈ సబ్నెట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అసలు నువ్వు ఇందాక మీరు మాట్లాడితే 50,000 ఐపీలు 60,000 ఐపీలు అన్నారు కదా, అసలు 60,000 ఐపీలు అంటే ఏంటి, ఐపీ అడ్రసెస్ ఎలా ఉంటాయి, వాటి అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో నౌ ద థింగ్ కాల్ సైడర్ రేంజ్. సైడర్ రేంజ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. దేని టాపిక్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు? ఇప్పటి వరకు మనం అడ్రస్ ఐపీ అడ్రస్ మాట్లాడుకున్నాం, సబ్నెట్ సారీ సబ్నెట్ గురించి మాట్లాడుకుందాం. నౌ డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కొంచెం ట్రిక్కీ పాయింట్, క్యాలిక్యులేటెడ్ పాయింట్ లా ఉంటుంది. ఒక దీన్ని ఏమంటారంటే సిఐడిఆర్ రేంజ్ అంటారు. ఏమంటారు?
సైడ్. సిఐడిఆర్ రేంజ్ అంటారు. ఓకేనా? సిఐడిఆర్ రేంజ్ అంటే ఏంటో చూద్దాం మనం ఫస్ట్. ఇప్పుడు సిఐడిఆర్ రేంజ్ అంటే నీకు ఇందాక నేను ఏం చెప్పాను, ఒక విపిసి అడ్రస్ గురించి చెప్పాను కదా. సంథింగ్ ఓకేనా? ఇప్పుడు ఒక విపిసి రేంజ్ అనుకుందాం. ఒక విపిసి రేంజ్ ఎలా ఉంది? 172.168.34.4 అని ఉంది అనుకుందాం. ఒక ఐపీ అనుకుందాం. సో ఎప్పుడైనా కానీ జస్ట్ ఫర్ సబ్ట్రాక్షన్ నీకు ఎప్పుడైనా కానీ ఐపీస్ ఎలా అలొకేట్ చేస్తారు, ఏ విధంగా అలొకేట్ చేస్తారో మైట్ బి నీకు ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు 172.168.34.4.32 అని ఉంది. ఓకేనా? ఎప్పుడైనా కానీ నువ్వు అసైన్ చేసేటప్పుడు కానీ సబ్స్క్రైబ్ యూ జస్ట్ వాంట్ టు నో ద క్యాలిక్యులేటర్ అనమాట. నువ్వేం చేయాలనుకున్నావు అంటే క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటున్నావు నువ్వు. అంటే ఒక ఐపీ అడ్రస్ చెప్పారనుకో, ఐపీ అడ్రస్ చూడగానే ఇందులో ఎన్ని ఐపీస్ ఉన్నాయో నీకు తెలియాలనుకుందాం మనం. ఓకేనా? ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ 32 ఒక చిన్న అడ్రస్ పైన తీసుకున్నాం కదా. నేనేమనుకున్నాను, ఇదే 172.168.34.4. నేనేమనుకున్నానంటే 16 అంటున్నాను. ఏమంటున్నాను? 16. సో జస్ట్ నువ్వు దేని గురించి ఆలోచించు, జస్ట్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్స్ చెప్తాను నీకు. ఇక్కడ ఎంత ఉంది? 32 ఉంది. 32 ఇస్ ద బేస్ ఫిగర్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది? 16 ఉంది కదా. జస్ట్ 32 మైనస్ 16 ఎంత? 16 కదా. 2 పవర్ 16 మల్టిపుల్స్. 2 పవర్ 16 మల్టిపుల్స్ అంటే ఎంతో చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ సైడర్ క్యాలిక్యులేటర్. ఏంటది? సైడర్ క్యాలిక్యులేటర్ సబ్నెట్ అంటున్నాను. IPv4 రేంజ్ అంటున్నాను నేను. ఓకేనా? నేను సైడర్ ఎంత ఇస్తున్నాను? 172.168.3.4/16 అన్నాను. జస్ట్ నేను చెప్తున్నా 10.25.1.0/16. ఓకేనా? నేనేం చేశాను ఇక్కడ మ్యాక్స్ నెక్ మాస్క్ ఎంత ఉంది? 255, 250, 0.0 ఉంది. ఓకేనా? నేనేం చెప్పాను, ఇట్లా ఇది అడ్రస్ ఇచ్చాను. అంటే 2 పవర్ 16. అంటే 2 పవర్ 16 అంటే ఎలా ఉంటుంది చెప్పనా? 2 పవర్ 16 అంటే ఆబ్వియస్లీ నువ్వు జస్ట్ గూగుల్ చేయి. నేను నీకు ఇంకా ఈజీ క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను. 2 into 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 2 చేసుకుంటే అట్లా 16 టైమ్స్ చేసుకున్నాం అనుకో, వచ్చేదే ఈ 65,000 ఐపీస్. అర్థమైందా? సో లెట్స్ గో డోంట్ గో దట్ మచ్ ఫార్ అనమాట. మనం ఒక చిన్నది చెప్దాము. 17 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్దాము. 25.10.15.0/24 ఇస్తున్నాను. నేను ఇందాక నీకేం చెప్పాను? 32లోంచి 24 మైనస్ చేయమన్నాను కదా నేను. 32 is the base one. 32 మైనస్ 24 ఎంత? ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 6 మిగిలింది, అంటే 8 మిగిలింది. 2/8 నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. 22 4 4 2 8 16 16 32 32 64 64 2s ఎంత? 250 250 512. ఇప్పుడు సేమ్ థింగ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం పెట్టాను ఇందాక? 24. What's going on? ఎంత వచ్చినాయి? 256. 2 పవర్ సారీ, మనం ఇక్కడ అయితే తప్పు చేస్తుంటాం. తప్పు చేసాం. 256 128 128 చేయాలి. అంతేనా? మామూలుగా ఎంత? కరెక్ట్. 16 16 2s 32 32 2s 64 64 2s 128 128 256. కరెక్ట్. 2/8 and 256. అంటే మనకి ఎంత వచ్చినాయి ఐపీస్ క్యాలిక్యులేట్ చేస్తే? అంటే నువ్వు ఎప్పుడైనా సైడర్ చూస్తే
బై లుకింగ్ ఎట్ దట్ యూ కెన్ సీ ఓకే దీనికి ఇన్ని ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఓ నీకు 64,000 ఐపీస్ రావాలనుకో నువ్వు ఎన్ని చేయాలి? హౌ మెనీ ఎన్ని 64 రావాలి. నీకు ఇందాక ఏం చెప్పాను నేను? ఇందాక మనము 16 చేసినాం. జస్ట్ సింపుల్ మ్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మ్మ్. ఇందాక ఏం అదే. చేసినాము? సింపుల్ ఎగ్జాంపుల్ 10.25.10.0.16 ఇచ్చాము. అంటే మ్మ్. నువ్వు ఇందాక ఏం చేసినావు? 32 మైనస్ 32 మైనస్ వచ్చింది కదా. 16. అంటే 2 పవర్ 16 ఐపీస్ కదా. అంటే ఇక్కడ ఎన్ని ఆ, ఐపీస్ మనకి? 2 పవర్ 16 అంటే అప్పుడు 65,000 వస్తుంది కదా మనకి. ఆ, నేను ఆ. ఏం చేశాను? అదే 10.15.10.0/24 ఇచ్చాను. మ్మ్. ఎంత వచ్చింది? 32 మైనస్ 12 20. అప్పుడు ఎంత వచ్చింది? 8 అప్పుడు 2 టూ పవర్ పవర్ ఎయిట్ 8 ఎంత వచ్చింది? 256. 256. యూ హ్యావ్ 256 ఐపీస్. ఇప్పుడు నువ్వు సబ్మిటింగ్ చేయాలనుకో ఏం చేయాలి నువ్వు? అయితే ఈ సబ్మిట్ 256 ఇచ్చాను. ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ చేయాలనుకున్నాం. అంటే ఓకే. ప్రైవేట్ ఎంత ఇస్తావు నువ్వు? మహా అయితే ప్రైవేట్గా ఒక ఒక 100 ఐపీస్ ఇచ్చినావు. అప్పుడు పబ్లిక్ ఎంత ఇవ్వాలి నువ్వు? 156. మిగిలిన ఇంకా 156. 156. పైన 65,000 వచ్చినాయి కదా. 2 పవర్ 16 వస్తాయి. అప్పుడు మనం ఎన్ని ఎత్తుకోవచ్చు ఇక్కడ? జస్ట్ టెల్ మీ. 20. ఐ మీన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా వచ్చింది. 20. 65,000 ఐపీస్ వచ్చినాయి ఇందాక. సో ఎప్పుడైతే మనకి 20. ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే మనకి 65,000 ఐపీస్ వచ్చాయో సారీ ఎప్పుడైతే మనకి వాట్ హ్యాపెన్? ఏమైంది ఇదంతా? పోయిందా ఏంటి ఇదంతా? What's going on? Something happened. Sorry, ఏదో జరిగింది. Sorry guys, something. Oh my God, what happened? Something happened to my thing, this thing. I don't know all the stuff. Sorry. ఎల్లో మార్క్. Yeah, I'm back, guys. యా సో ఇప్పుడు నీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఇక్కడ నీకు 65,000 ఐపీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? ఇఫ్ యూ హావ్ విపిసి మీన్ దట్ నెట్వర్క్. ఓకేనా? ప్రైవేట్ ఎంత చేయొచ్చు? పబ్లిక్ ఎంత చేయొచ్చు? ప్రైవేట్ కి 25, పబ్లిక్ కి ఫర్ 40. ఎగ్జాంపుల్ నువ్వు 30,000 చేసినావు అనుకున్నావు ఇక్కడ ఐపీసీ. ఇక్కడ 30,000 చేయొచ్చు కదా. అది చేయొచ్చు. ఎగ్జాంపుల్ 35. నువ్వు ఒక ప్లాన్ వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకున్నావు అంటే బిల్లింగ్ టీం ఏదైతే ఉందో ఇది ఫినాన్స్ టీం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రైవేట్ సబ్నెట్ గీసినాం. ఓకేనా? ఇంకో ప్రైవేట్ సబ్నెట్ గీసినాం. ఓకే, దీనికి ఎంత ఇచ్చినాం అంటే 10,000 ఇచ్చినాం. ఎగ్జాంపుల్ దీనికి యూజర్స్ ఎక్కువ ఉన్నారని తెలిసింది నీకు. దీనికి 20,000 ఇచ్చినాం. ఓకేనా? ఓకే. మళ్ళీ ఇంకో ప్రైవేట్ సబ్నెట్ గీసినాం. ఓకేనా? గీసి దానికి ఇంకో 10,000 ఇచ్చినాం. నీకు మొత్తం ఎంత ఉన్నాయి? 65,000 30 40 అయిపోతుంది. దీనికి ఎంత ఇవ్వచ్చు అప్పుడు? 25. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫినాన్స్ టీమ్, ఇది బిల్లింగ్ టీమ్. ఓకేనా? ఇది వచ్చేసి ఏంటి? కాంపిటెన్షియల్ టీమ్ ఆర్ క్రెడెన్షియల్స్ టీమ్ అనుకుందాం, అడ్మిన్ టీమ్ అనుకుందాం. అంటే ఒక ఐసోలేషన్ లో నువ్వు ఎలా గీయచ్చు? ఎన్ని సబ్నెట్స్ అయినా గీయచ్చు. గీసి వాళ్ళకి యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? గాట్ ద డిఫరెన్స్? సైడ్ ఎలా ఉందని చెప్పాను కదా. ఓకేనా? అంటే అన్ని సైడర్లు ఒకే రకంగా ఉండవు అనమాట. కొన్ని సైడర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఈ కాంట్ టేక్. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం చెప్పాలంటే నీకు శాటిలైటింగ్ ఐపీ అడ్రస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? శాటిలైట్ రేడార్ కమ్యూనికేషన్స్ ఆ సర్వీస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ ఐ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్ అనమాట. అసలు ఎలా వర్క్ చేస్తాయి, ఏ విధంగా వర్క్ చేస్తాయి అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు 8.8.8 నేను కింద చెప్పాను. ఈ 8.8 రిజర్వ్ ఎవరు చేసుకున్నారు? ఆల్రెడీ రిజర్వ్డ్ బై దిస్ కంపెనీ. ఓకేనా?
గూగుల్ ఏదైతే ఉందో వాళ్ళు రిజర్వ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. గూగుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. ఓకేనా? నాట్ ద ఐడియా. డోంట్ మేక్ ఇట్ టూ కాంప్లికేటెడ్. ఓకేనా? పెద్దగా కాంప్లికేట్ చేసుకోవద్దు. ఓకే. సో జస్ట్ నేను చిన్న ఇన్ఫర్మేషన్ అని నీకు చెప్తాను. ఓకేనా? అండ్ దర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ పోర్ట్స్. నీకు పోర్ట్స్ గురించి చెప్తాను నేను. పోర్ట్స్ పోర్ట్స్ అని అనదర్ కాన్సెప్ట్ చెప్తాను నేను. పోర్ట్ ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పోర్ట్స్ అనమాట. 443 అని, పోర్ట్ 80 అని, చాలా పోర్ట్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా? 8080 మన పోర్ట్ యా 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 యు గాట్ ఇట్. పోర్ట్ 8080 ఏంటి? HTTP. నో, పోర్ట్ 80 జెంకిన్స్ డిప్లాయిడ్. ఓకే ఓకే. డిప్లాయ్ చేశారు 8080. అర్థమైందా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ యూ సెర్చెస్ ఫర్ వన్ పర్టికులర్ థింగ్. ఓకేనా? ఈ ఐపీ అడ్రస్ అనేది నీకు ఇప్పుడు నువ్వు ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలిసింది నీకు. బట్ ఐపీ అడ్రస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది నీకు తెలియాలి కదా. అవునా? ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఏమున్నాయి మనకి? గూగుల్ ఉంది, గూగుల్, యాహూ, సఫారీ. యాహూ ఉంది, సఫారీ ఉంది, చాలా థింగ్స్ ఉన్నాయి. ఓకేనా? సఫారీ ఉంది, ఒపేరా ఉంది. ఒపేరా అని ఉన్నప్పట్లేదు, చిన్నప్పుడు ఉండేది కదా. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ యూ సెర్చ్ ఇన్ యువర్ కంప్యూటర్, వెన్ యూ సెర్చ్ ఇన్ యువర్ కంప్యూటర్, ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తా చెప్పనా? బేసిక్, ఇవన్నీ బేసిక్ థింగ్స్ నెట్వర్కింగ్ లో. ఇప్పుడు ప్రీవియస్ గా నువ్వు ఏం చేసావు? యూ వెంట్ అండ్ ఓపెన్ ద google.com, సారీ, facebook.com అనేది గూగుల్ సెర్చ్ చేసావు. నెక్స్ట్ టైం కూడా వెళ్ళి నువ్వు facebook.com చేస్తున్నప్పుడు ఇట్ విల్ నెవర్ కమ్ త్రూ ద ఇంటర్నెట్. ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద క్యాచ్. క్యాష్. ఏంటి? క్యాష్, యా. క్యాష్ ని చెక్ చేసుకుంటది. ఓకేనా? ఒక్కో క్యాష్ లో లేదనుకో, దెన్ డైరెక్ట్ గో టు ఇంటర్నెట్. యా. ఓకేనా? అండ్ ఇంటర్నెట్కి ఎలా వెళ్తుంది? ఏ విధంగా వెళ్తుంది? మీ యొక్క రౌటర్ ఏదైతే ఉందో, రౌటర్ ఫెచ్ ఇట్. మీ రౌటర్ అనేది ఫెచ్ చేస్తుంది. ఓకే. అంటే నౌ నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఈ డిఎన్ఎస్ నేమ్, వాట్ యూ మీన్ బై డిఎన్ఎస్? డిఎన్ఎస్ అనేది ఏంటంటే google.com అనేది ఒక డిఎన్ఎస్. ఇప్పుడు నువ్వు శైలజ అనే పేరు, శైలజ అనే వెబ్సైట్ నువ్వు పెట్టినావు అనుకుందాం. ఓకేనా? నువ్వు ఎలా పెట్టుకుంటావు? మనకి డిఎన్ఎస్ ప్రొవైడర్స్, గోడాడీ అని చాలా ప్రొవైడర్స్ ఉన్నాయి నీకు. వాళ్ళు ఎప్పుడైతే నీ డిఎన్ఎస్ రిజిస్టర్ అయిందో అది ఇట్లా ఉండదు అనమాట. ఇప్పుడు ఇది google.com కదా. ఇప్పుడు శైలజ.com అనేది సఫారీలో వచ్చింది, లైక్ గూగుల్లో వచ్చింది. ఓకేనా? yahoo.com లో కూడా వచ్చింది కదా. అవునా? లెట్స్ టేక్ ఇది ఐపీ అడ్రస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా చేస్తారు? దిస్ ఈస్ google.com 8.8.8. ఓకేనా? facebook.com 192.23.5.10. ఓకే. లెట్స్ టేక్ ఇంకొకటి తీసుకుందాం, youtube.com. ఓకే, 23.8.9.1. సమ్ ఇట్లా ఉన్నాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ హిట్టింగ్ గూగుల్ సెర్చ్, వాట్ ఇట్ విల్ డూ? It will go to the router will check the IP address. First, it will check the IP address anamata. And these records maintained by all providers, search engines. Okay, na? Search engines ఏదైతే ఉందో, that's what I'm saying, right? నువ్వు సఫారీలో ఎలా వస్తుంది, ఒపేరాలో ఎలా వస్తుంది, యాహూలో ఎలా వచ్చింది? Records will be maintained by search engines. ఓకే, గాట్ డౌట్. సో ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ ని పబ్లిష్ చేసామంటే ఆ ఐపీ అడ్రస్ పక్క, ఐ మీన్ ఆ ఐపీ అడ్రస్ ఈ సెర్చ్ ఇంజన్స్ తో రిజిస్టర్ అయిపోతుంది. Example, today I will open our website. Okay, na? jdgroup.com అనేది మా వెబ్సైట్. ఓకే, మా వెబ్సైట్ అది. అట్లా కాదు, నేను చెప్తాను నేను. సెక్షన్ జేడి ఓఎస్ గ్రూప్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేది ఫస్ట్ నాదే ఇది.
జేడి ఓవర్సీస్ గ్రూప్ అనేది ఉంది కదా ఇక్కడ. ఓకేనా? ఇఫ్ యూ గో సి దిస్ ఈజ్ అవర్ కంపెనీ. దిస్ ఈజ్ డైరెక్ట్లీ వాట్సాప్ కనెక్ట్ చేస్తుంది. ఏఎస్యు అరిజోనా. దిస్ ఈజ్ జగదీష్, నా ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ ఉంది అఫీషియల్గా. ఇదేంటి సఫారీ? ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇది నేను మెయింటైన్ చేస్తున్నాను ప్రజెంట్. ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇది డొమైన్ జేడి మీన్ రిజిస్టర్. ఈ డొమైన్ ఎక్కడ కొన్నాం మేము? గోడాడీలో కొన్నాం. గోడాడీలో కొనగానే మనకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేసింది. అది ఏం చేసింది? ఇట్ విల్ సెండ్ టు ఆల్ సెర్చ్ ఇంజిన్, సఫారీ, ఓపెరా, వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనం రిజిస్టర్ అయినప్పుడు ఓకే నువ్వు కొనుక్కోవాలి, ఫ్రీ కాదు కదా ఇదంతా. మనం మనీ పే చేస్తాం. ఓకే, యూ నీడ్ టు పే మనీ ఆబ్వియస్లీ. గాట్ ద పాయింట్? got it, got it, no, got it. Our company. Okay, so now most important thing, there are a couple of other small topics, కొన్ని టాపిక్స్ ఉన్నాయి అనమాట. నీకు అర్థమైంది కదా ఎలా అర్థమైంది, IP ఇప్పుడు address, అర్థమైంది. DNS ఎలా అర్థమైంది, ఏ విధంగా ఉంటుందని. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. కొన్ని కాన్సెప్ట్స్ గురించి నీకు చెప్తాను నేను. ఓకే, అదేంటంటే ఫస్ట్ థింగ్ కాల్డ్ హ్యాండ్ షేక్. నీకు నేను ముందు TCP/IP, OSI మోడల్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని విల్ కంప్లీట్ ద OSI మోడల్ టుడే. ఓకేనా? ఆ OSI మోడల్ గురించి చెప్పే ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే టీసీపీ హ్యాండ్ షేక్. అసలు TCP హ్యాండ్ షేక్ అంటే ఏంటి? దెర్ ఆర్ కపుల్ ఆఫ్ హ్యాండ్ షేక్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే 3-way హ్యాండ్ షేక్. సెకండ్ థింగ్ ఏంటి? 2-way హ్యాండ్ షేక్. థర్డ్ థింగ్ 4-way హ్యాండ్ షేక్. జస్ట్ షేకింగ్ ద హ్యాండ్. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం ఎగ్జాంపుల్ చెప్పాను నేను? 3-way కానీ 4-way హ్యాండ్ షేక్ లో కానీ మీకు ఏం చెప్పాను? ఎంప్లాయీస్. నో 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 గూగుల్ డిఎన్ఎస్ గురించి చెప్పాను నేను. ఓకేనా? ఏం చెప్పాను? నీ యొక్క సర్వర్ గూగుల్తో ఎలా మాట్లాడుతుంది, ఒక సెర్చ్ ఇంజిన్తో ఎలా మాట్లాడుతుంది. లెట్స్ టేక్ ఇది ఒక లోకల్ ఇది ఒక నీ లోకల్ పీసీ అనుకుందాం. ఓకేనా? ఇది వచ్చేసి ఒక గూగుల్ సర్వర్. ఓకేనా? నేను జేడీ గ్రూప్ అని కొట్టుగా నాకు సెర్చ్ ఇంజిన్లో వచ్చింది కదా, ఎలా ఏ విధంగా వచ్చింది, నువ్వు ఏం చేస్తే వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది నీకు చెప్తాను నేను. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 3-way హ్యాండ్ షేక్ ఏదైతే ఉందో ఇది నీకు చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ లీడింగ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ కానీ ఏదైనా ఇంటర్వ్యూస్లో కానీ 3-way హ్యాండ్ షేక్ అనేది అడుగుతారు. యూ కెన్ లెర్న్ అబౌట్ 2-way హ్యాండ్ షేక్, 4-way హ్యాండ్ షేక్ గురించి కూడా నేర్చుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే 3-way హ్యాండ్ షేక్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే గూగుల్కి బిఫోర్ పింగింగ్ జేడీ ఓవర్సీస్ గ్రూప్ అనేది ఎందుకు చూసినావా, దాన్ని పింగ్ చేసే ముందు స్టెప్ 1 ఏం చేస్తుందంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టెప్ 1 ఏం చేస్తుందంటే ఇట్ విల్ గో అండ్ ఆస్క్ ద గూగుల్ సర్వర్. ఆ గూగుల్ సర్వర్ ఏదైతే ఉందో ఆ గూగుల్ సర్వర్ నేమ్ అడుగుతుంది తెలుసా? నీ యొక్క లోకల్ పీసీ అనేది ఏదైతే ఉందో, హే జస్ట్ ఏంటి యువర్ లోకల్ పీసీ. ఈ లోకల్ పీసీ ఏం చేస్తుంది? సెండ్ ఏ రిక్వెస్ట్ లైక్ హాయ్. ఇట్ వోంట్ ఆస్క్ ద, అది అడగదు మిమ్మల్ని, నాకు జేడీ ఓవర్సీస్ గ్రూప్ కావాలని అడగదు. ఓకేనా? ఏమంటది? హాయ్ అని చెప్తుంది. దేన్ని? గూగుల్ సర్వర్ని. అప్పుడు గూగుల్ సర్వర్ రెస్పాండ్ అయింది అనుకో, దాన్ని ఏమంటారంటే సింక్ అంటారు. నెట్వర్కింగ్ టెక్నాలజీలో ఏమంటారు? సింక్. మన ఇద్దరం సింక్ అయ్యానరా అంటారు కదా చాలా మంది, అవునా? అప్పుడు కాల్డ్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఓకేనా? నెక్స్ట్ థింగ్ స్టెప్ 2 ఏం చేస్తుంది గూగుల్ సర్వర్? ఐఎమ్ గుడ్, హాయ్ హౌ ఆర్ యూ అని నువ్వు అన్నావు అనుకో, రిటర్న్ రెస్పాన్స్ ఏమొచ్చింది? గూగుల్ సర్వర్ రెస్పాండ్ అయ్యింది. ఓకేనా? దెన్ యువర్ ల్యాప్టాప్ విల్ సే అగైన్, నీ ల్యాప్టాప్ ఏం చెప్పిందంటే ఓకే ఎక్నాలెడ్జ్. ఏం చెప్తుంది? ఓకే ఫైన్. నువ్వేం చెప్పావు? ఫస్ట్ హాయ్ చెప్పావు, సర్వర్ రెస్పాండ్ అయింది, యూఆర్ గుడ్ అన్నో, నో ప్రాసెస్ విల్ స్టార్ట్. ఇలా కంటిన్యూస్. 3-way హ్యాండ్ షేక్. అర్థమైందా? సో ఐ వాంట్ టు టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ OSI మోడల్. బేసిక్గా దీన్ని ఎవడు ఇంటర్వ్యూలో అడగడు, బట్ నీకు తెలియాలి. ఈ రోజు నీకు చాలా న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నావు కదా.
సో ఈ రోజు ఇవన్నీ నీకు బేసిక్ థింగ్సే, నువ్వు రోజు డే లైఫ్లో చూసావు. బట్ డీప్గా అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది నీకు అర్థం మైట్ బి, ఐ డోంట్ నో హౌ ఫార్ యు ఆర్ ఇట్ ఈస్ saying you everything. So now think all we are discussing about the most common topic for every network engineer. This is the basic thing అనమాట. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే ఓఎస్ఐ మోడల్ అంటారు. ఏమంటారు? ఓకేనా? సో ఈ ఓఎస్ఐ మోడల్లో దీన్ని చెప్పే ముందు నీకు ఒక థింగ్ చెప్తాను. ఇందాక http.jd group.com అనేది ఉంది కదా, ఇది మాదే. ఇక్కడ ఉంది, ఇది ఏముంది, జేడి ఓవర్సీస్ గ్రూప్ అనేది ఇక్కడ టాప్ లో ఉందా లేదా? అవునా? సో ఈ జేడి ఓవర్సీస్ గ్రూప్ అనేది మాది ఉంది. ఓకే, సో ఇప్పుడు నీకు నేను చెప్తాను స్టెప్ 1. ఓకేనా? దీన్ని ఏమంటారంటే, ద స్టెప్ 1 ఏమంటారంటే దీన్ని ఏమంటారంటే లేయర్ 7 అంటారు. దీన్ని ఏమంటారు? లేయర్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డూ యూ నో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్? HTTPS is secure one. I mean, both are secure. ఎక్సలెంట్. హెచ్టిటిపిఎస్ అనేది ఏంటంటే చాలా సెక్యూర్ వన్. ఓకేనా? ఇప్పుడు నువ్వు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, అమెజాన్ నీ యాప్లో కాకుండా చేసినావు, అక్కడ హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. అవునా? https.www. ఓకేనా? నీ బ్రౌజర్ ఏమని ఉంటుంది? ఐదర్ హెచ్టిటిపి ఉంటుంది, హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఒక 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 వెబ్సైట్ నుండి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఓకేనా, స్టెప్ 1 ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా, వెన్ ద రిక్వెస్ట్ ఈస్ ప్రొవైడింగ్ టు ద వాట్ ఎవర్ క్లౌడ్ ప్రొవైడర్ ఆర్ వేర్ ఎవర్ ఎవరైనా ఉంటారు కదా, ఓకేనా, వాట్ యువర్ డూయింగ్, యువర్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక రిక్వెస్ట్ చేస్తున్నావు. ఎక్కడ? ఒక సెర్చ్ ఇంజిన్లో. ఐదర్ నువ్వేం చెప్తున్నావు? హెచ్డిపి అని చెప్తున్నావు, హెచ్డిపిఎస్ అని చెప్తున్నావు. అవునా? http jd oversys group.com. ఓకేనా? ఐదర్ యూ కెన్ ప్రొవైడ్ హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ అండ్ ఎఫ్టిపి. ఇవన్నీ ప్రోటోకాల్స్ అనమాట. అర్థమైందా? వాట్ యూఆర్ డూయింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ యువర్ ఇనిషియేటింగ్ ఏ రిక్వెస్ట్. ఏం చేస్తున్నావు? ఇనిషియేటింగ్ ఏ రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ నువ్వు ఇనిషియేట్ చేస్తున్నావు. ఎవరికి ఇనిషియేట్ చేస్తున్నావు? గూగుల్కి ఇనిషియేట్ చేస్తున్నావు. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ లేయర్ అంటారు. ఏమంటారు? అర్థమైందా? వాట్ యూఆర్ డూయింగ్, whenever you are searching for something, okay, in the Chrome, okay, whether you are providing a protocol, HTTP, HTTPS, whatever, FTP protocol, whatever protocol, అర్థమైందా? దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ లేయర్. ఓకే, నౌ ఐల్ యూస్ 7 different colors for 7 different layers. ఓకే, నౌ దెర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్. ఇప్పుడు అనదర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది చెప్పు? నెక్స్ట్ స్టెప్ నువ్వు రిక్వెస్ట్ చేసావు, ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ లేయర్ 6. దీన్ని లేయర్ 6 అంటారు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, whenever you are submitting something, whenever you are uploading something, whenever you are doing something, how confident you are that you are going on website and you are providing your credentials, you are providing credit card details, debit card details, how you are doing all the stuff. That is called data encryption. ఏమంటారు? డేటా ఎన్క్రిప్షన్. అవునా? యూ ఎంటర్ సమ్ డేటా, ఒక డేటా నువ్వు ఎంటర్ చేసినావు, వాట్ ఎవర్ యూర్ డూయింగ్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు నువ్వేం చేసినావు అంటే, ఒక చిన్న స్మాల్ థింగ్, ఒక యూనివర్సిటీలో ఒక అసైన్మెంట్ చేసిన, అసైన్మెంట్ అప్లోడ్ చేసిన వెబ్సైట్లో, ఆబ్వియస్లీ యూ డూ రైట్. వేర్ ఇట్ విల్ గో ఫస్ట్? టెల్ మీ.
ఫస్ట్ ఇట్ విల్ గో టు యువర్ హోమ్ రౌటర్. ఎక్కడికి వెళ్తుంది? హోమ్ రౌటర్. అర్థమైందా? దాని తర్వాత చాలా రౌటర్స్ మధ్యలో ఉంటాయి. డింగ్ 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 ఈ రౌటర్ మధ్యలో ఉంటాయి. దెన్ ఇట్ విల్ గో టు గూగుల్ రౌటర్. అప్లోడ్ అవ్వాలి కదా? రైట్? అవును. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు దానికి ఎన్క్రిప్షన్ లేదనుకుందాం. వాట్ హ్యాపెన్స్? నీ డేటా ఓ ఇప్పుడు ఇట్ కెన్ నీ సెన్సిటివ్ డేటా వాట్ హ్యాకర్స్ ఏం చేయొచ్చు? ఇట్ కెన్ యాక్సెస్ ఈజీలీ. హ్యాకర్స్ డీక్రిప్ట్ చేసి దాన్ని ఏం చేయొచ్చు? హ్యాక్ చేయొచ్చు కదా? అవునా? సో దట్స్ లేయర్ 6 ఏమంటారంటే డేటా ఎన్క్రిప్షన్ ఆర్ ఫార్మాటింగ్. ఏమంటారు? డేటా ఎన్క్రిప్షన్ ఫార్మాట్. డేటా ఎన్క్రిప్షన్ ఆర్ లేయర్. ఫార్మాట్. దీని ఇంకో నేమ్ ఏముందంటే ప్రజెంటేషన్ లేయర్ కూడా అంటారు. అదేదో పేర్లు మారుతూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నా ఇప్పుడు నీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా? దాన్ని ఏమంటారంటే లెట్స్ గో టు బ్లూ. ఓకే, లేయర్ 5 దట్స్ కాల్డ్ సెషన్ లేయర్. ఇవన్నీ నీకు తెలుసు, ఇవన్నీ నీకు తెలుసు. చెప్పక్కర్లేదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈరోజు నువ్వు ఒక ఫేస్బుక్ లాగిన్ అయ్యావు, facebook.com లాగిన్ అయ్యావు. ఓకే, నువ్వేం చేసావంటే ఫేస్బుక్లో మీ ఫ్రెండ్తోనే ఎవరితోనో చాట్ చేసావు. ఓకే, యూ వెంట్ బ్యాక్ అండ్ ఆఫ్టర్ 20 minutes ఆఫ్ టైం, 20 minutes తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేసావంటే యూ కమ్ బ్యాక్ అండ్ ఓపెన్ ద సేమ్ ట్యాబ్ ఆర్ మైట్ బి యూ ఓపెన్ డూప్లికేట్ ట్యాబ్. ఓకే, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకొకరితో చాట్ చేస్తున్నావు. విల్ ఇట్ ఆస్క్ ఫర్ యూ టు లాగిన్ బ్యాక్? ఐ మీన్ క్యాచ్. ఓకే, గుడ్, వెరీ గుడ్. క్యాష్. ఐ మీన్ ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాష్ లోంచి లాగిన్ అయిపోతుంది కదా. ఓకే, ఓకే ఫైన్, అట్లే అనుకుందాం. 1 day తర్వాత వచ్చి నువ్వు ట్యాబ్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ అలానే ఉంటుందా క్రోమ్లో? అంటే ట్యాగ్ టు ద పాయింట్. ఓకే. హిస్టరీ నువ్వు డిలీట్ చేస్తేనే పోతుంది. అవును. వాట్ హ్యాపెండ్? హిస్టరీ నువ్వు డిలీట్ డిలీట్ చేసి చేస్తేనే పోతుంది, అంతవరకు పోదు. సేమ్ క్వశ్చన్, 20 minutes తర్వాత వస్తే సెషన్ ఉంది, 1 day తర్వాత వస్తే ఉంటుందా? ఉండేది. పర్లేదు, నీకు నచ్చింది చెప్పొచ్చు. ఉంటది అని ఉంటది అని నేనైతే ఉంటదని అనుకుంటున్నా. లెట్ ఇట్ బి ఉందనుకుందాం. ఎలా ఉంటుంది అది? క్యాష్ అయితే కాదు. టెల్ మీ సంథింగ్. దర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ సెషన్. సెషన్ అంటే ఏంటి? అదే ఫోన్ పే 20 minutes తర్వాత ఉంటుందా? ఉండదు ఉండదు. సెషన్ ఎక్స్పైరీ అని వస్తుంది. Tell me how it, why it will ask you to again to get the password, right? Password ఎస్ expired ఎస్. చేయడానికి try చేస్తాను కదా. What do you mean? Like tell me how it is working. ఓకే, బికాస్ Because సెక్యూరిటీ. because what happening was exactly here. Your Chrome browser, wherever it is, okay, that or Google, whatever it is. Let's say you open a phone pay open చేసాము, ఓకేనా? లేదా ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసావు, ఓకేనా? what what your Facebook will do was it will open a session for you. ఓకేనా? Let me tell you a small example. You opened a tab, you log in something, you opened a tab and you want to log into some other folks. Let's take మీ యూనివర్సిటీ వెబ్సైట్. This is crazy, I saw a lot of time. మీ యూనివర్సిటీలో నువ్వు ఏం చేసినావు, నీ యొక్క సెషన్ పెట్టి నువ్వు లాగిన్ అయ్యాను, మీ ఫ్రెండ్ ఎవరిదో అసైన్మెంట్ ఓపెన్ చేయడానికి ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసినాం. ఆటోమేటిక్ ఏమైపోద్ది? ఇట్ విల్ రిడైరెక్ట్ టు యువర్ సెషన్. ఎస్ ఎస్. అవును. దట్స్ కరెక్ట్. Exactly. What happened was your Chrome browser creating a session for you. ఈ క్రోమ్ బ్రౌజర్ నీకు ఏం చేసింది? ఒక సెషన్ క్రియేట్ చేసింది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ సెషన్ లేయర్. ఏమంటారు? ఓకే, సెషన్ లేయర్. ఓకే, సెషన్ లేయర్. దిస్ ఈస్ కాల్డ్ ఎ సెషన్ లేయర్. ఓకేనా? బట్ ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఫోన్ పే ఏదైతే ఉందో మైట్ బి వాళ్ళకి రేట్ లిమిటర్ పెట్టుకోవచ్చు, మైట్ బి దానికి వాళ్ళ సెషన్ ఎక్స్పైరీ టైం పెట్టుకుంటారు అనమాట. తర్వాత ఇన్యాక్ట్ బికాస్ దిస్ ఫైనాన్షియల్ ఇష్యూ. 10 minutes, ఒక 5 minutes, ఒక 2 minutes తర్వాత లేరు అనుకోండి, ఆటోమేటిక్గా సెషన్ ఎక్స్పైర్ చేయమని నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు చూసావు చాలా సార్లు. హే విఆర్ అవును. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. టుడే నేను ఫెడిలిటీ అనే ఒక యాప్ వాడుతున్నాను. దట్స్ అ స్టాక్ ఎక్స్చేంజ్. దాని 15 minutes సెషన్ ఉంది. ఐ ఓపెన్ దట్ పర్టికులర్ యాప్ and I just minimized it.
and I was working on Okay. something else. Mm, It will mm. notify me, hey, you are Again, 15 minutes of time. I'm expiring your session. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు మళ్ళీ నా ఫేస్ లాక్తోనో అని అవుతుంది. ఈ 15 mm, మినిట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చిన అనుకో, ఇట్ వోంట్ ఆస్క్ యూ టు లాగిన్ బ్యాక్. దట్స్ కాల్డ్. mm, అండ్ ఈ 3 లేయర్లు, వెదర్ ద mm. ఫస్ట్ వన్ అప్లికేషన్ లేయర్ Application అవ్వచ్చు, layer, డేటా ఎన్క్రిప్షన్ లేయర్ data అవ్వచ్చు, encryption, సెషన్ లేయర్ అవ్వచ్చు. session. You are doing anything? No. No. These are provided by who you are providing. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే దీస్ ఆర్ ప్రొవైడింగ్ బై ద So, క్రోమ్ బ్రౌజర్స్ ఇట్ సెల్ఫ్. okay, switching yes, yeah. ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. Mm, ఇట్స్ డూప్లికేటింగ్ ద కలర్. ఓకే, ఓకేనా? యా, వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ నౌ ద ఫోర్త్ లేయర్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఇప్పుడు 3 లేయర్లు మాట్లాడుకున్నాం. నౌ ద application. లేయర్ నెంబర్ 4. ఫర్ ఎగ్జాంపుల్, నేను లేయర్ పేరు చెప్పను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ని. వాట్ యూ మీన్ బై లేయర్ 4? లేయర్ 4 is very 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 important for everyone. You are encrypting the data, that's fine. Okay, Today. but how you are encrypting the data, that's matter. For example, you want to upload a movie. నువ్వు ఒక వెబ్సైట్, అందులో ఒక మూవీ అప్లోడ్ చేయాలనుకున్నావు. Then what happened? It was encrypted, that's fine. Okay, but what you need to do was, you need to, you need to make even more నువ్వు ఎలా అప్లోడ్ చేయాలంటే ఆ డేటాని, యూ నీడ్ టు సెగ్మెంట్ ద డేటా నువ్వు ఏం చేయాలంటే డేటాని ట్రాన్స్మిట్ చేయాలి. ఇప్పుడు వాయిస్ కాల్ మాట్లాడింది డైరెక్ట్గా వెళ్ళదు తెలుసా? మన వాయిస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది చెప్పు? ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్మిట్. Okay. ఒకప్పుడు మన ఇంట్లో టెలిఫోన్ ఉండేది చూసావా? ఇప్పుడు వచ్చినాయి. దానికి ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉండేది. అంటే మనం అవును. మాట్లాడిన మాటలు అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి? వేవ్స్ లో ట్రాన్స్మిట్ అయ్యి సమ్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా వెళ్ళి అవతలకి వెళ్తుంది. రైట్? సో వాట్ హ్యాపెనింగ్ హియర్, ఎలా ఏం జరుగుతుందంటే, యువర్ సెగ్మెంటింగ్ ద డేటా. అర్థమైందా? ఏం చేస్తున్నావు దాన్ని? దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంటేషన్. ఏమంటారు? డేటా ఏమవుతుంది? సెకండ్. సెగ్మెంట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ డేటా సెగ్మెంట్ అయ్యేది ఎలా సెగ్మెంట్ అవుతుంది అంటే, లెట్స్ టేక్ అదొక హెచ్టిటిపి కాల్ అయింది అనుకో, అది టీసీపీ రిక్వెస్ట్గా అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదొక డిఎన్ఎస్ అనుకో. ఓకేనా? అది మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వెదర్ ఒక టీసీపీ ఉంది, ఇంకోటి యూడిపి ఉంది. ఓకేనా? దీన్ని ఏమంటారంటే, దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్ ట్రాన్స్పోర్ట్ లేయర్ కూడా అంటారు చాలా మంది. సెగ్మెంటేషన్ లేయర్ కాకుండా ట్రాన్స్పోర్ట్, నువ్వు పేరు వినే ఉంటావు, చదువుకు నువ్వు డయాగ్రామ్ వేసే ఉంటావు ఎగ్జామ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అనుకోండి నువ్వు అంటావు. అన్న ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఈ యొక్క డేటా అనేది యూఆర్ సెగ్మెంటింగ్ ద థింగ్స్, రైట్? ఓకేనా? హౌ యు ఆర్ సెగ్మెంటింగ్ బై 2 protocols, వెదర్ యూ డూ టీసీపీ, వెదర్ యూ డూ విత్ యూడిపి. ఐదర్ యూడిపి, టీసీపీ అని చేస్తావు, లేదా యూడిపితో అనే చేస్తావు. అర్థమైందా? ఎలా సెగ్మెంట్ చేస్తుంటే విత్ దిస్ 2 protocols. అర్థమైందా? నెక్స్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నౌ కమ్స్ టు ద పిక్చర్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్, ఓకేనా, layer 3, that is shall I tell the name first or shall I tell the, okay, example one. You are going to Delhi to Mumbai. ఎలా వెళ్తావు చెప్పు ఢిల్లీ టు ముంబై? Transportation, like either I mean, not bus, like either train or flight. Transportation ఏదైనా ఒక public transportation or private transportation ఏదో ఒకటి. వేస్, రైట్? ఫ్లైట్, ట్రైన్, బై వాక్, బస్, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు? మల్టిపుల్ వేస్, ఐ మీన్ 20 different ways. Let's say 30 different ways. 20 different ways to reach your destination. సేమ్ way, ఇందాక నేను ఫస్ట్ నీ డేటా అప్లోడ్ చేయగానే ఎక్కడికి వెళ్ళిద్దని చెప్పాను నేను? ఫస్ట్ నీ రౌటర్కి వెళ్తుంది, నీ హోమ్ రౌటర్కి వెళ్తుంది. రౌటర్ నుంచి రౌటర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ నీకు ఇందాక డేటా ఏం చెప్పాను? ఎన్క్రిప్ట్ అయిద్దని చెప్పాను. అర్థమైందా? మీకు వెళ్తుంది డెస్టినేషన్ అనుకుందాం. సెగ్మెంటేషన్. ఈ యొక్క డేటా అనేది ఏదైతే ఉందో, ఇందాక నీకు టీసీపీ యూడిపి, ఐ ఫర్గాట్ టు టెల్ మెన్షన్ వన్ థింగ్. ఇక్కడ ఐదర్ నువ్వు డేటా అనేది ఎలా వెళ్తుంది, ఇదర్ టీసీపీ ద్వారా వెళ్తుంది, ఇదర్ యూడిపి ద్వారా వెళ్తుంది. యూడిపి ద్వారా వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇక్కడ డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో డివైడ్ అయింది అనమాట. ఏమంటారు? డేటా అనేది ప్యాకెట్ రూపంలో డివైడ్ అయింది. సో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వే, బట్ యూఆర్ ఫైండింగ్
to that one particular path which is fastest path. Okay. How you reach your destination? That's a very common question, right? అవును. How you reach your destination with a fastest way? అర్థమైందా? అందుకే దీని లేయర్ ఏమంటారంటే నెట్వర్కింగ్ లేయర్ అని కూడా అంటారు. ఓకే. ఏమంటారు? దిస్ ఇస్ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ లేయర్. అర్థమైందా? సో నౌ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ there is another concept, okay, which is layer 2. ఏమన్నారు? లేయర్ 2 అన్నారు. ఓకేనా? ఇక్కడ కూడా నేను చెప్తాను. ఇక్కడ నేను ఏమన్నాను, నీ యొక్క రౌటర్ అనేది ఏదైతే ఉందో నెట్వర్కింగ్ తో కనెక్ట్ అయింది, ఇవన్నీ ప్యాకెట్స్ రూపంలో వచ్చిందని చెప్పాను కదా లేదా? అవునా? చెప్పు. ఎప్పుడైనా కానీ కంప్యూటర్ అనేది ఈ ప్యాకెట్స్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది చెప్పనా? ఈ ప్యాకెట్స్ అనేవి కాస్త స్విచ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా వెళ్తుంది అనుకుందాం, ఇది కొన్ని ప్యాకెట్స్ రూపంలో డివైడ్ అయింది. అవునా? డివైడ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ ఎట్లా ఇది అంటే దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ స్విచెస్ అనమాట. ప్యాకెట్స్ టు స్విచెస్. ఓకే. ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో ప్యాకెట్స్ నుంచి ఏమవుతుంది అది స్విచెస్ లో కనెక్ట్ టు స్విచెస్ అనమాట. రౌటర్ ఏం చేస్తుంది? రౌటర్ విల్ ట్రాన్స్మిట్ ద డేటా. ఇక్కడ రౌటర్ ఏదైతే ఉందో రౌటర్ ట్రాన్స్మిట్ ద డేటా ఇంటూ ప్యాకెట్స్ కన్వర్ట్ చేస్తుంది. ప్యాకెట్స్ కాస్త దేనికి వెళ్తుంది? స్విచెస్కి వెళ్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ రౌటర్ అనుకుందాం. ఓకేనా? ఇది దేనికి ఏమైంది? డేటాని ప్యాకెట్స్ లో కన్వర్ట్ చేసింది. ప్యాకెట్స్ కాస్త ఏమైంది? స్విచెస్ లా కన్వర్ట్ అయింది. ఇట్ విల్ రీచ్ ద డెస్టినేషన్. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే నెంబర్ 3 లేయర్. దిస్ ఇస్ కాల్డ్ డేటా లేయర్. ఓకే. ఏమంటారు? డేటా లేయర్ అంటారు అనమాట నీకు. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ నీకు మ్యాజికల్ అర్థమైంది. దిస్ యు నో వాట్ యు మీన్ బై ఆప్టికల్ కేబుల్స్? హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ ఆప్టికల్ కేబుల్స్? ఓకే. సో మీ కాలేజీలో నువ్వు చూసే ఉంటావు కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే మీకు రౌటర్లు ఉండవు, ఏమి ఉండవు, నీకు ఇంటర్నెట్ ఉంటుంది. ఏముంటుంది? అండ్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి. అవునా? ఈ యొక్క కేబుల్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ ఆప్టికల్ కేబుల్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆప్టికల్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో దీస్ విల్ యునో విల్ కన్వర్ట్ టు ద ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అనమాట. ఓకే. ఓకేనా? నీ ఫోన్ కి ఈథర్నెట్ పోర్ట్ ఉంది తెలుసా? దాన్ని ఎల్లో కలర్ దాంట్లో ఇంకో వేరే దానికి పెట్టుకుంటాం కదా. అవునా? ఈ ఆప్టికల్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆప్టికల్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో విల్ అండర్స్టాండ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నల్. ఓకేనా? సో ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడు ఒకసారి. ఓకే. జస్ట్ సింపుల్ థింగ్ చెప్తాను. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ చెప్పు. L7 HTTPS చేస్తున్నావు. L6 ఏం చేస్తున్నావు? డేటా ఎన్క్రిప్షన్ చేస్తున్నావు. L5 ఏంటి? సెషన్ సెట్ చేస్తున్నావు. L4 ఏంటి? ట్రాన్స్మిషన్ డేటాను సెగ్మెంట్ చేస్తున్నావు. సెగ్మెంట్ ఏంటి? చేస్తున్నాం. నీ రౌటర్ ద్వారా పంపిస్తున్నావు. ప్యాకెట్స్ ఏంటి? స్విచెస్ లాగా. L1 ఏంటి? ఫిజికల్ లేయర్. ఓకే. ఫిజికల్ లేయర్ దేనికి కనెక్ట్ అయినా యువర్ కనెక్టెడ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్. ఫిజికల్ లేయర్ లో నీకు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు దేనికి వెళ్తున్నావు? క్రోమ్కి వెళ్తున్నావు డైరెక్ట్ గా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇట్లున్నావు నువ్వు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది google.com. ఓకేనా? ఇప్పుడు చూడు 1 2 3 ఇట్లా ఇక్కడ పోయి కనెక్ట్ అయినా లేదా? ఓకేనా? ఇన్ని లేయర్లు దాటుకుంటూ పోయి ఎక్కడ కనెక్ట్ అయినా యూ కనెక్ట్ పర్టికులర్ సెర్చ్ ఇంజిన్. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక చిన్న థింగ్ నీకు చెప్తాను. వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళింది కదా డేటా అనేది వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? సమ్ లేయర్స్ దాటుకుంటూ వెళ్ళిపోయింది. L5 L6 L7. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు చెప్పు, L7 అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఇలా ఉంది కదా. రిక్వెస్ట్ ఇలా చేసి రెస్పాన్స్ అనేది ఎలా చేయాలి? ఇది ఆపోజిట్ వేను. ఎలా చేస్తుంది చెప్పు నువ్వు. నేను చెప్పను. ఓకే. కరెక్ట్. ఆపోజిట్ వే. ఫస్ట్ డేటా ఇస్తారు. డేటా తర్వాత దాన్ని స్విచెస్ నుంచి ప్యాకెట్స్, తర్వాత సెషన్ సెట్ చేయడం, తర్వాత రిక్వెస్ట్ చేసిన రెస్పాన్స్ ఇలా వచ్చింది. సింపుల్. దిస్ ఇస్ కాల్డ్ OS. కరెక్ట్. యా, ఆపోజిట్ వే. ఇవన్నీ నీకు తెలుసు. అర్థమైంది? దిస్ ఆర్ నథింగ్ న్యూ అనమాట. అర్థమైందా? ఎస్. హోమ్. ఓకే.
స్టార్ట్ అయ్యవా? యా. సో దిస్ ఈస్ కాల్డ్ ఓఎస్ఐ మోడల్. got it. మోర్ థింగ్, చాలా నీకు ఓఎస్ఐ మోడల్లో ఎలా ఉంటుందంటే ఆ, ఆ, ఈ L7 L6 L5 ఉన్నాయి చూసిన లాస్ట్ లో చాలా మంది అంటే టీసీపీ ఐపీ మోడల్ అని చెప్తారు. ఓకే. సో దీస్ ఆర్ కంప్లీట్లీ, అండ్ మిగతా అన్ని నీకు L1 L2 L3 అనేది సెషన్ అప్ టు సెషన్ లేయర్ వరకు ఎవరు చేస్తారు నీకు, సెషన్ లేయర్ వరకు కంప్యూటర్ సిస్టమే చేస్తుంది. సో దిస్ ఇస్ ఓకే. కాల్డ్ వాట్ ఈస్ ఇన్ దిట్, నథింగ్ ఇన్ ఇట్, రైట్? ఏముంది ఇందులో చెప్పు? ఇందులో బిగ్ డీల్ ఉందా? అదే. నథింగ్ ఈస్ హియర్, సింపుల్ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైతే చెప్పుకుంటావో ప్రతి ఒక్కటి, ఓకేనా, ఇందులో నీకు ఉన్నది. ఓకేనా, ఇవన్నీ నీ డే టు డే లైఫ్ లో నువ్వు చూసినాయి. అండ్ యూ అండర్స్టాండ్ కపుల్ ఆఫ్ థింగ్స్, రైట్? యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, యూ అండర్స్టాండ్ ద సైడర్ సైడ్. కాన్సెప్ట్. యా. సబ్నెట్. ఓఎస్ఎం. ఈరోజు ఓఎస్ఐ మోడ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి కూడా నీకు అర్థమైపోయింది. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. రేపు పొద్దున నేను నెక్స్ట్ సెషన్ నీకు ఎలా చెప్తానంటే, నేను ఐ విల్ హెల్ప్ యూ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, లేకపోతే లెట్ మీ క్రియేట్ వన్ పర్టికులర్ థింగ్ ఫర్ యూ, క్విక్ గా క్రియేట్ చేద్దాం మనము. ఓకేనా, చేస్తే యూ హ్యావ్ టైం, రైట్? ఐ హ్యావ్ టు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, ఓకే. నాట్ బిగ్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు. ఐఎమ్ గోయింగ్ టు హియర్, లెట్ మీ మేక్ మీ హోస్ట్. ఓకే, సింపుల్ థింగ్. నేను నీకు ఎలా చెప్తాను చూడండి. Let me go to my WebEx. నేను ఒక క్లౌడ్ అని నీకు ఒకటి చెప్తాను ఇందులో. Like you are not a DevOps engineer, right? You don't need this. క్లౌడ్ అని ఒక వెబ్సైట్ ఉండేది, అందులో నీకు చాలా మంచిగా వచ్చింది అనమాట. కావాలంటే నువ్వు దాన్ని వాడుకోవచ్చు. ఓకే, సో నౌ ఇస్ ద థింగ్ అనమాట. సైన్ ఇన్కి వెళ్ళావు అనుకో నువ్వు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక విపిసి క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు విపిసి క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, విపిసి ఎలా క్రియేట్ చేస్తాను నువ్వు చూడు, సరేనా? క్రియేట్ విపిసి. VPC. బై డిఫాల్ట్ ఒక VPC ఉండిద్దా అమెజాన్ ఎస్, విసా? డిఫాల్ట్. ఓకే. చూడు, ఇక్కడ 10.0.0/16 ఎన్ఐపిసి అవైలబుల్గా ఉన్నాయి. 65. 65. నీకు 65,000 అక్కర్లేదు, 460. ఎన్ని కావాలి? 24 కావాలి. ఎన్ని వచ్చినాయి చూడు ఇప్పుడు? 250. 256 వచ్చినాయా లేదు? ఇక్కడ చూడు ఎంత క్రేజీగా ఉందో. విపిసి క్రియేట్ చేసినావు, విపిసిలో నీకు ఎన్ని సబ్జెక్టులు వచ్చినాయి చూడు. 4 సబ్జెక్టులు వచ్చినాయి నీకు. నీకు సబ్జెక్ట్ కావాలంటే, అవునా, వెదర్ నీకు నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్, నాకు ఒకటే అవైలబిలిటీ జోన్ కావాలనుకున్నా, నాకు రెండొద్దు. 2 ఓకే, సబ్నెట్స్ ఇచ్చా. ఓకే, అప్పుడు లేకపోతే నాకు 4 సబ్నెట్స్ తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్స్ అంతా 2 ఉన్నాయి. ఓకేనా, నాకు 2 వద్దు అనుకున్నాం, నెంబర్ ఆఫ్ 2 ఇచ్చినాం. నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సబ్నెట్స్ అంతా 2 తీసుకున్నాం. నాకు ఎన్ని వచ్చినాయి ఇక్కడ? చాలా తక్కువ ఐపీస్ వచ్చినాయి కదా, ఐ విల్ ఇంక్రీజ్ అనమాట. లేదా నేను 16 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 65,000 అయితే 60. అప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్స్, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సబ్నెట్స్. చెప్పాను ఇంకా, పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ డిఫరెన్స్ నీకు తెలుసు. తెలుసు. మ్యాట్ గేట్వే నన్ను, విపిసి ఎండ్ పాయింట్ S3 గేట్వే నన్ను, నాకేం వద్దు అనమాట. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ రిజల్యూషన్ ఎనేబుల్ చేయమని చెప్పాను నేను. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ ఎట్లుందో. ఓకే, 4 సబ్నెట్స్ ఉన్నాయి. సబ్నెట్స్ వచ్చాయి. తర్వాత టేబుల్. సబ్నెట్స్ ని ఎవరు యాక్సెస్ చేయాలి చెప్పు? సబ్నెట్ ని ఎవరు యాక్సెస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సబ్నెట్ ఉంది, ఓకేనా, ప్రైవేట్ సబ్నెట్ ఉంది. ఇప్పుడు మీ కంపెనీలో ఫినాన్స్ టీమ్ ఉంది, ఓకేనా. ఫినాన్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళకి నువ్వు పర్టికులర్ గా, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, దానికి రౌట్ పట్టాలా లేదా నువ్వు ఆ పర్టికులర్ ప్రైవేట్ సబ్నెట్స్ కి? అవునా, ఆ ప్రైవేట్ సబ్నెట్ ఏదైతే ఉందో, అరే నువ్వు ఫినాన్స్ టీమ్ ఒక పోర్ట్ 20 అనుకున్నావు. 20 అని ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వగలరు, వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. అర్థమైందా? సో అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ IGW, నేను దీన్ని కూడా దీన్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నీకు చూపిస్తాను ఎట్లా చేయాలనేది. ఒక EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసి చూపిస్తాను నీకు. ఓకేనా, ఇవన్నీ క్రియేట్ అయిపోయి, PPC అన్ని క్రియేట్ అయిపోయినాయి.
ఓకే. ఓకేనా? 4 సబ్నెట్స్ క్రియేట్. వ్యూ విపిసి అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేమ్ను నేను విపిసి కదా. ఓకే, ఇప్పుడు విపిసి ప్రాజెక్ట్ విపిసి వీనా ఇప్పుడు ఏం క్రియేట్ చేసినాం? యా, ఇదే కదా మనం క్రియేట్ చేసినాం 0.10.0 16. 0. యా 16. నేను ఏం చేస్తున్నా అంటే ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ విపిసి అని పెడుతున్నాను ప్రాక్టీస్ కోసం. ఓకే, సారీ, డబ్ల్యూఎస్ అని పడుతుందా? ఇప్పుడు ఇంత పడుతుంది టైప్. ఓకే, ఇక్కడ ఏం పెట్టాను? ఏడబ్ల్యూఎస్ అని పెట్టాను. ఓకేనా? సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు సబ్నెట్స్ అనేది ఆల్రెడీ అసైన్ అయిపోయినాయి. చూడు ఎన్ని అసైన్ అయిపోయింది. 4 సబ్నెట్స్ వచ్చేసినాయి. అసైన్ అయిపోయింది. ఆటోమేటిక్గా వాళ్ళే సైడర్ పెట్టుకున్నాడు. ఓకే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ చూడు, ఇది పెట్టాను కదా నేను. ఇక్కడ నువ్వు వెళ్ళు కింద. ఇది నీ సైడర్. ఓకేనా? నేనేం చేద్దాం అనుకున్నాను, నాకు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ సబ్నెట్ పబ్లిక్ 1, ప్రాజెక్ట్ సబ్నెట్ పబ్లిక్ 2 అని 2 క్రియేట్ అయిపోయినాయి. ఎక్కడ యూఎస్ ఈస్ట్ 1 లో క్రియేట్ అయ్యాయి. ఇక్కడ చూడు, నువ్వు గుర్తుంచుకో, ప్రాజెక్ట్ సబ్నెట్ పబ్లిక్ పబ్లిక్ 1. పబ్లిక్ 1. నేను సబ్నెట్స్ లోకి వెళ్తున్నాను. ప్రాజెక్ట్ సబ్నెట్ సబ్నెట్ పబ్లిక్ 1. పబ్లిక్ 1. సెకండ్ వన్. నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ గా పబ్లిక్ సబ్నెట్ అంటున్నాను. ఏమంటున్నాను నేను? పబ్లిక్ సబ్నెట్. దీన్ని ఏమంటున్నాను నేను? ప్రైవేట్ సబ్నెట్ అంటున్నాను. సింపుల్ గా ప్రైవేటే కదా. ఓకే, ప్రైవేట్. ప్రైవేట్ సబ్నెట్ అన్నాను. సేవ్ చేస్తాను. పబ్లిక్ సబ్నెట్ అయిపోయింది, ప్రైవేట్ సబ్నెట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి కదా. ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తున్నాను. ఆల్రెడీ ఇందాక ప్రాజెక్ట్ ఐజీడబ్ల్యూ అనేది ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిపోయింది. విపిసి ఐడికి వెళ్ళావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విపిసి ఐడి తీసుకున్నాం అనుకో, ఇందాక విపిసి కదా, దాని సైడ్ చూడు ఎంత ఉంది? 16. 10.0.16 ఉంది కదా. ఇప్పుడు ఇందాక ఈ విపిసికి వెళ్ళి ఇదే కదా A65 ఉంది కదా, ఏడబ్ల్యూఎస్ వర్కింగ్ విపిసి కదా. ఇంటర్నెట్ గేట్ కూడా అదే ఉంది. నేను దీనికి ఏం చేస్తానంటే లోపలికి వెళ్తున్నాను. నేను యాక్షన్స్లోకి వెళ్ళి ఇది అటాచ్ అయ్యి ఉంది, దట్స్ ఫైన్, మనం అటాచ్ చేసే ఉంచుదాం. ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే ఇది రెండు రెండు సబ్మిట్ అయిపోయినాయి. ఇక్కడ నువ్వు వెళ్ళావు అనుకో, ఇక్కడ ఏముంది? రౌట్ టేబుల్ అని ఉంది కదా ఒకటి. దేర్ వాజ్ ఎర్రర్ రోడింగ్ రౌట్ టేబుల్ అన్నాడు. ఈ పబ్లిక్ సబ్నెట్కి వెళ్తాను. ఓకే, ఇక్కడ రౌట్ టేబుల్కి వెళ్తాను. ఇది కూడా వచ్చింది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ విపిసి ఏమైనా క్రియేట్ అయి ఉందా? చూడు, ఏం క్రియేట్ అయ్యాలి. ఇప్పుడు నేను ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. రౌట్ టేబుల్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ రౌట్ రౌట్ టేబుల్ అంటుంది. ఓకేనా? సెలెక్ట్ విపిసి కదా, ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ విపిసి క్రియేట్ చేశాను. ఇదేం క్రియేట్ 10.16 మై లోకల్ నెట్వర్క్ అంటున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ సబ్నెట్స్కి వెళ్తాను. ఓకే, రౌట్ టేబుల్ వచ్చింది. రౌట్ టేబుల్కి వెళ్తే ఏమైంది? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంది? ఇందాక నేను క్రియేట్ చేసిన నా లోకల్ రౌట్ టేబుల్ యాడ్ అయిపోయింది. ఓకేనా? బట్ నేను ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను కదా. ఏంటి? ఐజీడబ్ల్యూ కదా. ఐజీడబ్ల్యూ అంటే ఇంటర్నెట్ గేట్వే అనమాట. ఇది కూడా వచ్చేసింది నాకు. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన అనుకో, ఇంటర్నెట్ గేట్వే వస్తుంది. ఇదే కదా ప్రాజెక్ట్. ఇప్పుడు సబ్నెట్లోకి వెళ్ళి నేను నా ప్రైవేట్ సబ్నెట్కి వెళ్తాను. దీనికి ఏం అటాచ్ చేయండి చూడు. దీనికి ఇది అటాచ్ అయింది. ఇందాక చేసిన విపిసి ఐడి ఏదైతే ఉందో. ఓకే, ఇక్కడ చూడు, పబ్లిక్ సబ్నెట్కి ఏం అటాచ్ అయింది? ఐజీడబ్ల్యూ అటాచ్ అయింది. బట్ ఇక్కడ దేనికి అటాచ్ అయింది? ఎండ్ పాయింట్ అటాచ్ అయింది. బికాజ్ ఇదేంటి? ప్రైవేట్ సబ్నెట్. ఇదేంటి? ప్రైవేట్ సబ్నెట్. ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్కి ఒకే కాన్ఫిగరేషన్, ప్రైవేట్ సబ్నెట్కి ఒకటే కాన్ఫిగరేషన్ కాదు. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మనకి సబ్నెట్స్ విపిసి క్రియేట్ అయిపోయింది, సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. మనం ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, EC2 ఇన్స్టెన్స్కి ఏం చేయాలంటే విపిసిని అటాచ్ చేయాలి ఫస్ట్. ఎందుకు విపిసిని అటాచ్ చేయాలి? నెట్వర్క్లో కదా ఇప్పుడు నువ్వు కావాలనుకుంటుంది. నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. పెట్టాను. నేమ్ ఏం పెడుతున్నానంటే నేను AWS EC2 ఇన్స్టెన్స్ అని పెడుతున్నాను. ఓకేనా? నీకేం కావాలి? లైనెక్స్ కావాలా, మ్యాక్ కావాలా, ఉబుంటు కావాలా అని పెట్టాను నేను. నేను లైనెక్స్ కావాలి నాకు. ఏది? నా ఆపరేటింగ్ సిస్టమ్ రెడ్ హాటా, సెంటోస్. సో నేనేం పెట్టాను? నేను ఇప్పుడు లైనెక్స్ కావాలనుకున్నాను. ఈ ఏఎం అనేది ఏంటంటే కోర్ అనమాట.
అంటే ఇప్పుడు నువ్వు దిస్ EC2 ఇస్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్. ఓకే, అదొక కంప్యూటర్ లాంటిది. నీకేం కావాలి, ఏం కోర్ కావాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్, దీన్ని తీసుకున్నాను అంటే దీని జీపీ ఎంత, మెమొరీ ఎంత, సిపియు ఎంత అని తీసుకున్నాం మనం. ఓకేనా, 64 బిట్. ఇన్స్టెన్స్ టైప్ ఏంటి? ఇప్పుడు T2 మైక్రో అనేది ఏంటంటే ఫ్రీ టైర్ అనమాట. దాన్ని నువ్వు ఓకే. ఫ్రీ వాడుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా నువ్వు చూడు, ఇక్కడ ఎంత ఉంది? ఆన్ డిమాండ్ విండో, పవర్, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? 1 కోర్ 2 GB మెమరీ. ఇప్పుడు నువ్వు నీది కనుక 4 GB ర్యామ్ అయింది అనుకో, డెఫినెట్గా నీది స్లోగా ఉంటుంది. అది 10 GB ర్యామ్ అయింది అనుకో, ఫాస్ట్ ఉంటుంది కదా. ఓకేనా, అందుకే నేను T2 మైక్రోనే పెట్టుకుంటున్నాను, నాకు సరిపోయింది అన్నాను. ఓకేనా, ఇక్కడ నువ్వు లాగిన్ అవ్వాలి కదా, అందుకే కీ పేర్స్ తీసుకోవాలన్నమాట. అంటే కీ పేర్ అనేది ఏంటంటే బేసిక్ నువ్వు ఒక కంప్యూటర్కి లాగిన్ అవ్వడానికి నీకు ఏం కావాలి చెప్పు? ఆటోమేటిక్ నీకు ఏం కావాలంటే ఒక పాస్వర్డ్ కావాలి. లాగిన్ అలానే ఈ వర్చువల్ మిషన్ చేయాలంటే నువ్వు ఒక లాగిన్ కావాలి కదా, దాన్ని కీ పేర్ అంటారు. ఓకే. నేను కీ పేర్ క్రియేట్ చేస్తున్నాను. ఏం క్రియేట్ చేద్దాం? నేను AWS నెట్వర్కింగ్. AWS నెట్వర్కింగ్ అనే ఒక కీ పేర్ ఏదైతే ఉందో ఆ కీ పేరు నేను క్రియేట్ చేశాను. ఇది క్రియేట్ అవగానే ఏమవుతుంది? డౌన్లోడ్ అయిపోతుంది చూడు. డౌన్లోడ్ అయిపోయింది ఇమీడియట్గా, చూసావా? హలో, యా, .pem ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చూడు, నెట్వర్కింగ్ సెట్టింగ్స్ కదా, ఇక్కడ డిఫాల్ట్ గా ఏదో అసైన్ చేసింది డిఫాల్ట్ VPCని, బట్ మన దగ్గర ఏ VPC ఉంది? నెట్వర్క్ AWS AWS నెట్వర్కింగ్ చేసినాం కదా. సబ్నెట్ ఏముంది మన కింద? పబ్లిక్ సబ్నెట్ ఒకటి ఉంది పబ్లిక్ కదా, సబ్నెట్ ఉంది, ప్రైవేట్. దాన్ని క్రియేట్ చేసాను. ఓకేనా, AutoNSNIP అనేది ఎనేబుల్ చేస్తున్నాను, మీకు తర్వాత చెప్తాను. సెక్యూరిటీ గ్రూప్ ని మనకి పబ్లిక్ సబ్నెట్ కూడా మనకు అవసరం లేదు. ఓకేనా, SSH ఏ పోర్ట్ నుంచి అవ్వాలి, ఎలా అవ్వాలి? జస్ట్ ఓకే. నార్మల్ SSH ఎనీవేర్ అని ఇస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి యాడ్ చేసినా కానీ TCP, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఆల్ ట్రాఫిక్ అనేది ఇచ్చేసాను, ఎనీవేర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ డిఫాల్ట్ పెట్టేస్తున్నాను, ఏం పెట్టట్లేదు నేను. T2 మైక్రో మనం ఏమి ఇచ్చినాం? పబ్లిక్ సబ్నెట్ ఇచ్చినాం, VPC ID ఇచ్చినాం, ఎనేబుల్ చేసినాం. సెక్యూరిటీ గ్రూప్ ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుంటుంది. నేను ఏం చెప్తున్నాను? లాంచ్ ఇన్స్టెన్స్. ఓకేనా, ఇక్కడ ఇక్కడ ఏమంటున్నా? 0.0 మన ఆల్ ట్రాఫిక్ అనేది అంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే 0.0 అంటే ఎవరు ఎనీవేర్ అనమాట. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను, ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ ఏమైంది? ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది. యా, కమ్ ఇన్సైడ్, నో ప్రాబ్లం. ఓకే, యా, నో ప్రాబ్లం, యూ కెన్ సిట్ ఇట్ విత్ మీ. ఓకే, సో నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినావు కదా, నువ్వేం చేయాలి? ఈ ఇన్స్టెన్స్ లోపలికి లాగిన్ అవ్వాలి కదా, అవునా? ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్కి వెళ్దాం, EC2 ఇన్స్టెన్స్కి. ఓకే, నౌ యు ఆర్ హియర్, ఇక్కడ ఉన్నావు నువ్వు. AWS EC2 ఇన్స్టెన్స్ కదా, నేను పబ్లిక్ అవుతాను. ఇది రన్ అవుతుంది చూడు, ఇప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది, ఇది ఇన్స్టాల్ అవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇక్కడికి వెళ్ళి నేను కనెక్ట్ అని ఇక్కడ ఉందిగా పైన ఒకటి, కనెక్ట్ దాని మీద కొట్టాను. ఇక్కడ చూడు, నేను ఎలా కనెక్ట్ అవుదాం అనుకున్నాను అంటే నా మేనేజ్ ద్వారా కానీ SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ అవుతాను. నా లోకల్లో నేను ఏం చేస్తున్నాను అంటే నా టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. నా లోకల్లో నేను ఏం చేస్తున్నాను అంటే వెయిట్, వేర్ ఇస్ ఇట్ ఇస్, వై ఇట్ ఇస్ షోయింగ్ దిస్ థింగ్, లెట్ మీ వెయిట్, ఐ విల్ వెయిట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ వాజ్ ఐఎమ్ రీస్టోరింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా, నేను ఏం చేస్తున్నాను? నేను నా టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, టర్మినల్ అంటే ఇప్పుడు నా టర్మినల్ ఉంది కదా, ఫస్ట్ ఏం చేయాలి? నేను నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుందా? ఫస్ట్ నేను కీ పేరు కీ పేరు ఉంది కదా, నేను అది కీ పేరు కీ పేరు ఎక్కడ డౌన్లోడ్ అయింది? నా లోకల్లో డౌన్లోడ్ అయింది. మేబీ డౌన్లోడ్స్ లో ఇది డౌన్లోడ్స్ అలొకేషన్ కాపాట్లు డౌన్లోడ్స్లోకి వచ్చాను. జస్ట్ నువ్వేం చేయాలంటే జస్ట్ గో టు హియర్, ఇక్కడ ఉంది చూసిన రన్ దిస్ copy the కమాండ్ ఇఫ్ command. నెసెసరీ టు ఎన్ష్యూర్. ఇక్కడ జస్ట్ chmod 400 AWS networking dot pem ఫైల్ అన్నాం. నేను ఏం చేశాను? ఐఎమ్ గివింగ్ దిస్, ఐఎమ్ ఎంటరింగ్. ఓకేనా, ఎంటర్ అయిపోయాం కదా. దెర్ ఇస్ అనదర్ కమాండ్ ఏముంది ఇక్కడ? ssh.aws.networking.vpc అని చెప్పాము. ఓకేనా, నేనేం చేశాను? కొట్టాను. అవునా? ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఎడిట్ దీన్ని వెయిట్, నీకు కనిపిస్తుందా క్లియర్గా? కనిపిస్తుంది నాకు. ఆర్ యూ షూర్ దట్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నేను వర్చువల్ మిషన్ లోకి వెళ్ళిపోయారు. నేను వర్చువల్ మిషన్ లోకి లాగిన్ అయ్యాను. నౌ ఐ నీడ్ టు సెట్ సమ్ IP, జస్ట్ పింగ్ google.com. అంటే వర్చువల్ అడ్రస్ నుంచి పింగ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ పింగింగ్.
సారీ, నేను తప్పించాను. తప్పించా, అవును. జియో, యా, google.com. అందుకే అది నేను ఐఎమ్ వండరింగ్ ఎందుకు నాకు రావట్లేదు అనిపించింది ఒకసారి. ఆబ్వియస్లీ చెప్పాను కదా, మనుషులు కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్. అది లేదని చూస్తుంది అనమాట. అది ఇదేంటి GOG.com లేదనుకుంటుంది. GOG.com. యా, ఇప్పుడు తీసుకుంది. థింకింగ్ ద గూగుల్ అడ్రస్. సో వాట్ యూ మీన్ అంటే నీకు ఏమర్థమైంది ఇక్కడ? సో నౌ వీ లాగ్డ్ ఇన్ టు ద పబ్లిక్ సబ్నెట్, నాట్ ఇన్ ద ప్రైవేట్ సబ్నెట్. సో నౌ వీ కెన్ లాగ్ ఇన్ టు ద పబ్లిక్ మన ప్రైవేట్ సబ్నెట్ ఏదైతే ఉందో దానికి కూడా ఆబ్వియస్లీ పబ్లిక్ సబ్నెట్ మనకి ఈజీగా కనెక్ట్ అవ్వం, ఎందుకంటే ఫ్రీ వైఫై ఎవరైనా వెళ్ళొచ్చు కదా. బట్ వేరే ప్రైవేట్ సబ్నెట్కి మనం కనెక్ట్ అవ్వాలంటే నాట్ గేట్వే, అంటే దానికి సెక్యూర్ మెకానిజం ఉంటుంది కదా. మన కంపెనీలో ఫినాన్స్ టీమ్కి ఎవరు కనెక్ట్ అవ్వగలరా? కనెక్ట్ అవ్వలేదు కదా. ఓన్లీ దాని నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్ తెలిసిన వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వగలరు. అర్థమైందా? సో వీల్ డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్ టుమారో క్లాస్. ఓకేనా? అదే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, పబ్లిక్ సబ్నెట్కి ఎలా కనెక్ట్ అవ్వాలి. ఐ నో ఇట్స్ టఫ్ టు నో ఎవ్రీథింగ్. ఇది నేను ఫస్ట్ రోజు చూసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్గా నీకు ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. ఓకే, సో టుడే వి లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి వి లెర్న్ అబౌట్ ఐపీ అడ్రస్, సబ్నెట్స్ నేర్చుకున్నాం, ఓఎస్ఐ మోడల్ నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్రీఫ్గా రేపు పొద్దున నేను చేయను, నెక్స్ట్ క్లాస్లో నువ్వే చేస్తావు. ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యూ. ఓకే, సో విల్ పోస్ట్ దిస్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూట్యూబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ రిఫర్ దట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.